షుడ్ అ పేరెంట్ గెట్ టు నో ఆఫ్ ద చిల్డ్రన్స్ రిలేషన్షిప్? పేరెంట్ ఇది తెలియగానే ఫస్ట్ వరీ స్టార్ట్ అవుతుంది. తెలియగానే మొత్తం ఏదో అయిపోయినట్టు అని కుట్టడము, అమ్మాయి ఎస్పెషల్ గర్ల్స్ కేసులో దేర్ ఇస్ అ మిస్కాన్సెప్షన్. మూవీస్ లో చూసినట్టు ఆల్ఫా, దట్స్ ఆల్ షిట్. బీయింగ్ హార్ష్ ఆన్ ఎ వుమెన్ ఇస్ నెవర్ సో కూల్. And teach them about the safety of that. Talk about cyber safety also with them. How much of your private life are you sharing with them? Not everything should be public. కిడ్స్ కి పేరెంట్స్ కమ్యూనికేట్ చేసే ఫ్రీడమ్ ఎట్లా ఇవ్వాలి? పేరెంట్స్ కూడా ఎట్లా అడిగి తెలుసు? Children don't need correction. వాళ్ళకి కనెక్షన్ కావాలి. We are keeping on telling them what they have to do, when they have to do, why they have to do. ఇప్పుడు అసలు కెరియర్స్ లో ఏం చేంజెస్ వచ్చినాయి? పిల్లలు క్రియేటివ్ గా చూస్ చేసుకున్నా కూడా హౌ కెన్ పేరెంట్స్ యాక్సెప్ట్? The 21st century skills అంటారు. ఆ స్కిల్స్ డెవలప్ చేయాలి పిల్లలు. Every individual is born with their own స్వభావ. హెల్దీ ప్రెషర్ ఇస్ ఓకే, బట్ యాంగ్జైటీ, వై యాంగ్జైటీ? పిల్లలే ఫీల్ అవుతా ఉంటారు. దే కంపేర్ దెమ్సెల్స్ విత్ అదర్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ యాంగ్జైటీ. Somewhere we have grown up to keep our feelings shut in a box. Parenting itself there for us to grow. I am a parent as many years as my daughter. Have faith in your child and be relaxed. Hi, welcome to What the F Andy, a podcast designed for Gen Zs by another Gen Z. First podcast ki ఏ గెస్ తీసుకొద్దాం అని డిస్కస్ చేస్తుంటాం. I thought who better than a person who has helped me, who has been mentoring me from a very early age. She is none other than Meera Swaroop. She's a child psychologist. She runs a new age play school for kids, and మనలాంటి ఎన్నో young minds ki she has been guiding, she has been helping them, and she has been giving many answers to a major pressing topic. ఈ podcast లో we have discussed some really important topics, relationships gaani, careers gaani, mental health issues gaani, both from the perspective oka Gen Z. Because I'm representing Gen Z, na views ivadam gaani, auntie she is representing the parents point of view gaani, enno burning questions ki, enno misconceptions ki both sides nunchi dual views ichcham, so that పేరెంట్స్ కి పిల్లల పర్స్పెక్టివ్ అర్థమవుతుంది, పిల్లలకి పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎ బెటర్ వే అర్థమవుతుంది. ఇది ఒక నార్మల్ పాడ్కాస్ట్ లా కాకుండా వీ హావ్ మేడ్ ఇట్ అ కాన్వర్సేషన్. సో బెటర్ ఐ వుడ్ యూజ్ దిస్ టర్మ్ కాన్వర్సేషన్. సో ఎందుకంటే ఐ వాస్ గివింగ్ మై ఓన్ వ్యూస్, ఆంటీ వాస్ గివింగ్ హర్ ఓన్ వ్యూస్ అండ్ స్టఫ్. ఎయిమ్ ఇస్ టు నాట్ జస్ట్ బిల్డ్ అ పాడ్కాస్ట్, ఏదో ఛానల్ బిల్డ్ చేసినామా, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినాయా, ఏమో ఇంత ఫేమ్ వచ్చిందని కాదు. ద గోల్ ఇస్ టు బిల్డ్ అన్ ఇన్స్పైరింగ్ కమ్యూనిటీ, ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీ మనకు కావాలి. ఎనఫ్ ఆఫ్ మై మోనోలాగ్స్. సో ఇక చాలు. హోప్ యూ ఎంజాయ్ దిస్ పాడ్కాస్ట్. Definitely watch it from start to end. Hope you'll find some value. Hi ma'am, thanks for being in the studio. మ్యామ్ అంటే నాకు కొంచెం డిఫరెంట్ ఉంది బికాస్ చిన్నప్పటి నుంచి ఐ బీన్ కాలింగ్ యూ అంటే అట్లానే ఆంటీ అంటే, బట్ ఓకే వీఆర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ కాబట్టి ఐ హోప్ యూ డూయింగ్ గుడ్. Yeah, great, Andy. Nice to be having this conversation with you. Sorry for not being able to ask you this question, like ఎలా ఉన్నారు, because real life లో కూడా నేను ఎవరిని అడిగాను. So yeah, it's kind of weird. Let's get into the thing. As you have seen, the title itself says Gen Z's versus parents. So for the viewers, అంటే viewers కి అర్థం అవ్వడం కూడా, what is Gen Z? Gen Z అంటే ఇట్స్ సింపుల్ గా చెప్పాలంటే the people who are born, అంటే ఎవరైతే 1997 నుండి 2012 వరకు who are born, వాళ్ళని జెన్జీస్ అంటాం. యూజువల్లీ ఇప్పుడు వచ్చేసి 12 years నుంచి 27 years ఏజ్ బ్రాకెట్లో ఉన్న కిడ్స్ వి కాల్ దెమ్ జెన్జీస్. జెన్జీకి పేరెంట్స్ కి మధ్యలో వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఈ ఛాలెంజెస్ మనం ఎట్లా కోపప్ చేయాలి, మేజర్ ఛాలెంజెస్ కవర్ చేద్దాము బై ద ఎండ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. కొంతమంది పేరెంట్స్ కైనా కొన్ని యాక్షనబుల్ స్టెప్స్ తోని లెట్స్ మేక్ లైఫ్స్ బెటర్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, వీ నో కిడ్స్ కి మాకు తెలుసు ఏంటంటే జనరేషనల్ గ్యాప్ ఉందని తెలుసు, బట్ డూ పేరెంట్స్ రియలైజ్ అయ్యేలా దట్ దేర్ ఇస్ అ గ్యాప్? అంటే గ్యాప్ అంటే చిన్న గ్యాప్ కూడా, ఇట్స్ మేజర్ గ్యాప్. అట్లా ఏమైనా ఉందని డిడ్ పేరెంట్స్ రియలైజ్ ఇట్? ఇఫ్ ఎస్, లైక్ వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే అంటే వెన్ ఐమ్ రిప్రజెంటింగ్ జెన్జే కాబట్టి, నెంబర్ 1 కమ్యూనికేషన్ గ్యాప్, అండర్స్టాండింగ్. ఈ జనరేషన్కి ఏం కావాలని అర్థం చేసుకునే ఆ అండర్స్టాండింగ్ లేదు. అండ్ వాళ్ళ ఛాలెంజెస్ మా ఛాలెంజెస్ డిఫరెంట్. సో ఇట్లాంటి కొన్ని పాయింటర్స్ we have taken out the major 4-5 pointers తీసుకున్నామంటే we'll discuss on them, we'll give some actionable steps and all. But before that, from the parents point of view, what do you think is a challenge? Yeah, see, of course I agree there is this gap, and
దెర్ ఈస్ దిస్ గ్యాప్ ఆన్ అండర్స్టాండింగ్ ద చిల్డ్రన్. ఓకే, బేసికలీ ఇప్పుడు మేమైతే ఈ టెక్నాలజీ ఏజ్కి మేము ఇమిగ్రేట్ అయినాం. ఓకే, మా పుట్టినప్పుడు లేదు. ఓకే, మేము మెల్లగా ఇమిగ్రేట్ అయినాం. వెరాజ్ ద ప్రెజెంట్ ఏజ్ చిల్డ్రన్, దే ఆర్ బోర్న్, దే ఆర్ నేటివ్ టు ఇట్. వారు ఇందులోనే పుట్టారు, పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, ఆ ఒక ఎక్స్పోజర్ ఉంది వాళ్ళకి. సో ద ఎక్స్పోజర్ ఇస్ ద మేజర్ గ్యాప్ ఐ సీ. ఓకే, ఒకటి ఏంటిదంటే మాకు ఆ ఏజ్లో ఉన్న మెచ్యూరిటీ అప్పుడు లేదు. వెరాజ్ ద ప్రెజెంట్ దే ఆర్ మచ్ మోర్ మెచ్యూర్డ్ అండ్ పేరెంట్స్ హ్యావ్ టు సీ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ ఒక మెచ్యూరిటీ లెవెల్ నుంచి మనం అడ్రస్ చేయగలగాలి, విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. దే ఆర్ ఆల్వేస్ చిల్డ్రన్ ఫర్ అస్. సో దట్ ఈస్ అ మేజర్ గ్యాప్ ఒకటి. సెకండ్ ఈస్ లైక్ ఈ సోషల్ మీడియా, హౌ టు మేనేజ్ దట్ కైండ్ ఆఫ్ ఒక టెక్నాలజీతో ఎట్లా మనం అడ్రస్ చేయాలి, బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, దట్ ఈస్ అగైన్ అనదర్ గ్యాప్. The third one that I am seeing is in the ideologies. Okay, ideologies, the way of thinking. Okay, మేము కొన్ని బిలీఫ్స్తో పెరిగాము, మేము కొన్ని దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, సొసైటీ కొన్ని బిలీఫ్స్ ఇచ్చాయి. సో దట్ ఈస్ హౌ వీఆర్ బోర్న్. అండ్ ద ప్రెజెంట్ డే చిల్డ్రన్ వాళ్ళకున్న ఎక్స్పోజర్తో దే హ్యావ్ క్రియేటెడ్ సర్టన్ అదర్ బిలీఫ్స్, దే హ్యావ్ సర్టన్ ఐడియాస్ అబౌట్ లైఫ్ అండ్ అబౌట్ హౌ దే షుడ్ లివ్. సో there is an understanding gap. And as you said, communication, ఈ అండర్స్టాండింగ్ ఇదంతా అక్కడి నుంచి వస్తుంది. అది మనం సరిగా కూర్చొని కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నాం, బికాజ్ ఆఫ్ కోర్స్ వీ బోత్ ఆర్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్స్. ఓకే, అండ్ అక్కడ కొంచెం విల్ వర్క్ ఆన్ ఇట్, విల్ యాజ్ ది పాడ్కాస్ట్ గోస్ త్రూ విల్ వర్క్ ఆన్ ఇట్. బట్ దీస్ ఆర్ ద గ్యాప్స్ దట్ ఐఎమ్ సీయింగ్. వన్ ఇస్ అండర్స్టాండింగ్, బేసికలీ అండర్స్టాండింగ్ వేర్ వీ కమ్ ఫ్రమ్ and understanding where they come from and meeting together and talking together. That is where the gap is, I feel. So unnadi, we too feel it a lot, because we think why they like this, ila endukunnaru ani manam chaala sarla feel aitunnam. So yes, ఫస్ట్ మనం కమ్యూనికేషన్ అంతా స్టార్ట్ చేద్దాం. లైక్ కిడ్స్ కి పేరెంట్స్ కమ్యూనికేట్ చేసే ఫ్రీడమ్ ఎట్లా ఇవ్వాలి, పేరెంట్స్ కూడా ఇఫ్ కిడ్స్ ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ ఎట్లా అడిగి తెలుసుకోవాలి, అండ్ వాట్ టాపిక్స్ కెన్ దే డిస్కస్ అనేది యూ గివ్ మీ క్లారిటీ ఆన్ దిస్. కమ్యూనికేషన్ గ్యాప్ అనగానే పేరెంట్స్కి ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటిది అంటే మా పిల్లలు వినట్లేదు. ఎస్పెషలీ ఈ జనరేషన్ పిల్లలు వినడానికి రెడీగా లేదు. విన్నా కూడా విన్నట్టే చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిందే వాళ్ళు చేస్తున్నారు. సో ఒక చెవిలో ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తూ ఉంది. సో ఇది మేజర్ థింగ్ దట్ వీ లిజన్. ఎందుకు అవుతుంది అంటే నాకు అర్థమైంది, వాట్ ఐ కెన్ షేర్ ఇస్ లైక్ నా అప్బ్రింగింగ్ నేను చూస్తూ ఉంటే మా పేరెంట్స్ ఎక్కువ చెప్పకపోయేది మనం ఏం చేయాలి ఏం చేయొద్దని. ఇప్పుడు సపోజ్ నేను మా అన్నయ్య ఫైటింగ్ చేస్తూ ఉన్నాం, మా డాడీ వచ్చి ఎప్పుడో ఏం చెప్పింది లేదు, అక్కడ వచ్చి ఇట్లా అని ఇట్లా చూసేది కళ్ళు పెద్దగా చేసి, మాకు అర్థమైపోయేది, వీ వుడ్ ఇమీడియట్లీ స్టాప్. సో మేబీ ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ respect out of fear or a kind of self responsibility that was getting developed there. ఇప్పుడు జనరేషన్లో ఏమైంది అంటే పేరెంట్స్ లైక్ దే ఫీల్ దాట్ దే హ్యావ్ టు టెల్ ఎవ్రీథింగ్ టు దర్ చిల్డ్రన్. ఓకే, ఆ టెలింగ్ ఎవ్రీథింగ్లో ఏమైపోయింది అంటే వీఆర్ కీపింగ్ ఆన్ టెలింగ్ దెమ్ వాట్ దే హ్యావ్ టు డూ, వెన్ దే హ్యావ్ టు డూ, వై దే హ్యావ్ టు డూ. ఒక రకమైన ఒక రికార్డర్ ప్లే అవుతుంది చూడండి ఇంట్లో, మార్నింగ్ లేస్తే అలా ఒక రేడియో ఒక రికార్డర్ ప్లే అయినట్టు మనం ప్లే చేస్తూ ఉన్నాం త్రూ అవుట్ ద డే ఇఫ్ వీ కెన్ సీ. సో ఆ ప్లేయింగ్లో ఏమవుతుంది అంటే చిల్డ్రన్ అది ట్యూన్ అవుట్ అవుతున్నారు. సో వై చిల్డ్రన్ ఆర్ నాట్ లిస్నింగ్ ఈజ్ బికాస్ ఐ థింక్ యాజ్ పేరెంట్స్ వీఆర్ టెలింగ్ మోర్. సో ఆ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ దగ్గర మనం వర్క్ చేయాలి అంటే లైక్ వాట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ వాట్ ఐ డూ. ఓకే, వాట్ ఐ డూ విత్ మై డాటర్స్ ఇస్ ఐ సింప్లీ ఆస్క్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ దెమ్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా నేను 10:30 అవుతుంది, మై యంగర్ డాటర్ ఇస్ స్టిల్ వాచింగ్ ద ఫోన్. నేను చెప్పొచ్చు ఫోన్ బంద్ చేసి పడుకో అని. అలా చెప్తే ఏమవుతుంది, మేబీ షీ వుడ్ పుట్ ద ఫోన్ డౌన్ ఫర్ దాట్ మూమెంట్. నేను ఇటు రాగానే షీ మైట్ అగైన్ స్టార్ట్ వాచింగ్. సో ఇన్స్టెడ్ ఐ ఆస్క్ వాట్ ఈస్ ద టైమ్, వాట్ డూ యూ నీడ్ టు డూ నౌ, ఓకే, వెన్ విల్ యూ స్టాప్ వాచింగ్. సో వెన్ వీ ఆస్క్ లైక్ దాట్, సో ఆ ఒక ఆస్కింగ్ ప్రాక్టీస్తోనే ఏమవుతుందంటే చిల్డ్రన్ ఆల్సో స్టార్ట్ థింకింగ్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వేర్ కమ్యూనికేషన్ గ్యాప్. అప్పుడు ఆటోమేటికలీ మనం అలా చేస్తూ ఉంటే దే స్టార్ట్ థింకింగ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఫీల్ వాల్యూడ్.
బికాస్ సంబడీ ఈజ్ నాట్ టెలింగ్ మీ. మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఒకరు ఏమైనా చెప్పగానే మన బ్రెయిన్ రిజెక్ట్ చేస్తుంది. సంబడీ ఈజ్ టెలింగ్ మీ, లెట్ మీ రిజెక్ట్ ఇట్. వెన్ సంబడీ ఆస్క్స్, ఆటోమేటిక్లీ బ్రెయిన్ స్టార్ట్స్ థింకింగ్. ఆ ఒక ప్రాక్టీస్ క్యాన్ హెల్ప్. అండ్ లిజనింగ్, సో ఓన్లీ ఆస్కింగ్ కాదు, ఆస్కింగ్ విత్ క్యూరియాసిటీ, విత్ వాట్ చైల్డ్ వాంట్స్ టు ఆన్సర్. ఒక నిజమైన ఒక క్యూరియాసిటీ, నేను ఆ చైల్డ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అన్న దాంతో మనం అడిగాక వినడం ఈస్ అగైన్ అనదర్ థింగ్. ఓకే, నువ్వు ఇందాక అన్నావు లైక్ మేము ఫ్రీగా షేర్ చేయలేకపోతున్నాం పేరెంట్స్తోని అనేది. సో ఎందుకో ఫ్రీగా షేర్ చేయలేకపోతున్నారు అని అడిగితే, లైక్ మా పేరెంట్స్ లైక్ వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ జడ్జ్మెంట్. మేము వినేటప్పుడే, ఇప్పుడు ఒక చైల్డ్ వచ్చి వాటితో ఫైటింగ్ అయింది అనగానే పేరెంట్ ఏమంటారు, నువ్వేం చేసావు? సో ఫస్ట్ వీ స్టార్ట్ అవర్ ఓన్ జడ్జ్మెంట్. అండ్ అక్కడి నుంచి మనం మాట్లాడేసరికి అబ్బా వీళ్ళు మళ్ళీ నన్ను కరెక్ట్ చేస్తారు ఇప్పుడు. చిల్డ్రన్ డోంట్ నీడ్ కరెక్షన్. ఓకే, వాళ్ళకి కనెక్షన్ కావాలి. అండ్ కనెక్షన్ అయిపోయాక మనం కరెక్షన్ చేస్తే వాళ్ళు అది తీసుకుంటారు. సో వెన్ దే ఆర్ కమింగ్ అండ్ టెలింగ్ టు అస్, ఓకే, మనం యాజ్ పేరెంట్స్ లైక్ ఇఫ్ వీ అగైన్ ఫాల్ ఇన్ టు జడ్జ్మెంట్స్, దే స్టాప్ టెలింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళకి చెప్పినా వేస్టే అన్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ వాట్ వీ కెన్. ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ సర్టన్ ఐడియాస్ దట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్, అది నేను షేర్ చేస్తున్నా. సో listening without judgments, once we can start that, I think we can at least make a feeling to children that okay, మీరు వచ్చి మాతో మాట్లాడొచ్చు అన్న మనం ఒక థాట్ ప్రాసెస్ ఇవ్వచ్చు. Actually, this is what the key takeaway from this thing అంటే connection before correction. Even that resonates with me. Not only ఈ aspect లో కాదు, but దేంట్లోనా connection before correction, yeah, that's actually true. సో ఇట్లా జనరలైజ్డ్ కాకుండా వాట్ హ్యావ్ డన్ ఇస్ ఒక 4 మేజర్ టాపిక్స్ అంటే ఆన్ విచ్ ఐ వాంట్ యూ టు స్పీక్. సో నెంబర్ 1 విల్ స్టార్ట్ విత్ కెరియర్స్. ఇప్పుడు అసలు కెరియర్స్లో ఏం చేంజెస్ వచ్చినాయి, ఏ కెరియర్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ కవర్ చేయకుండా కూడా పేరెంట్స్ ఎట్లా యాక్సెప్ట్ చేయొచ్చు ఈ ట్రెడిషనల్ కెరియర్స్ కాకుండా. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, పాడ్కాస్టింగ్ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ అసలు దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఏ కెరియర్, ఒక కెరియర్ లాగా కన్సిడర్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇట్ హస్ బికమ్ సంథింగ్ దట్ ఈస్ బూమింగ్. సో ఇట్లాంటి కెరియర్స్ని పిల్లలు క్రియేటివ్గా చూస్ చేసుకున్నా కూడా హౌ కెన్ పేరెంట్స్ యాక్సెప్ట్? అండ్ ఈ జర్నీలో క్రియేటివ్ ఫీల్డ్స్ చాలా టఫ్ ప్రాసెస్, ఎందుకంటే దీంట్లో మైల్ స్టోన్స్ కానీ ఇవన్నీ కానీ క్లారిటీ ఉండదు. సో ఈ ఫేజ్లో పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేయొచ్చు? సో యూ కెన్ గివ్ సమ్ కీ పాయింటర్స్ అండ్ స్టఫ్ ఆన్ దిస్. ఎస్. See, when it comes to careers, ఇప్పుడు మొన్న ఒక రీసెంట్ మూవీ కూడా వచ్చింది 35 అన్న మూవీలో. అందులో కూడా ఒక పాటలో ఒక బ్యూటిఫుల్ లైన్స్ ఉంటుంది, లైక్ గగనం ఏదైతే ద క్లౌడ్ దట్ హోల్డ్స్ ద వాటర్, ఓకే, దానికి కూడా తెలీదు రెయిన్తో దారి ఎక్కడ పోవాలనేది, ఆ రివర్తో దారి. Similarly, like as parents, we are not the ones who are going to choose the career. First ఆ ఒక క్లారిటీ మనకు ఉండాలి. మన జనరేషన్ అయిపోయింది, ఇప్పుడున్న ఫ్యూచర్ జనరేషన్కి పిల్లలే వాళ్ళ కెరీర్ చూస్ చేసుకోవాలి. అండ్ ఆ కెరీర్ కూడా ఎలాంటిది ఉండొచ్చు అంటే వాళ్ళ స్వభావం బేస్ చేసి. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ బోర్న్ విత్ దేర్ ఓన్ స్వభావ. వాళ్ళ సోల్కి కొన్ని క్వాలిటీస్ ఉంటుంది, వాళ్ళదే ఒక స్వతహా వచ్చిన ఇన్బార్న్ కొన్ని స్కిల్స్, టాలెంట్స్ ఉంటుంది. ఎవ్రీ పేరెంట్కి ఏం కావాలి అంటే వాళ్ళ చైల్డ్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ చైల్డ్ సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటాం. బట్ నేను చెప్పదలిచింది ఏంటిదంటే ఈ హ్యాపీనెస్, ఈ సక్సెస్ అనేది మన దృష్టిలో ఒకటి చేస్తే మనకు హ్యాపీనెస్, సక్సెస్ ఉండొచ్చు. బట్ పిల్లలకి వాళ్ళకేం హ్యాపీనెస్ ఇస్తుంది, వాళ్ళకేం సక్సెస్ ఇస్తుంది, వాళ్ళ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటిది అనేది మనం వాళ్ళకి అర్థం చేయించాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ, ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు అబండెన్స్ అండ్ వెల్త్, అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఒక పర్సన్ అబండెన్స్ అన్నప్పుడు ఒక లైఫ్లో డిఫరెంట్ థింగ్స్ గివ్ దట్ అబండెన్స్. ఓకే, నాట్ జస్ట్ వెల్త్, ఇట్ ఈస్ హెల్త్, ఇట్ ఈస్ రిలేషన్షిప్, ఇవన్నీ కలిసి వస్తేనే ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఒక సక్సెస్ అంటాం. ఓకే, సో యాజ్ పేరెంట్స్ ఐ థింక్ ఇట్స్ టైమ్ వీ స్టార్ట్ లుకింగ్ కెరీర్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా చైల్డ్ నిజంగా ఏం చేస్తే హ్యాపీగా ఉంటాడు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, సో అలానే వాడు లైఫ్ అంతా చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఓకే,
And one more thing, as you said, every career it has its ups and downs. ఓకే. అండ్ ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక రాంగ్ చాయిస్ చేసుకున్నాను అనుకో, యాజ్ ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ డన్ సమ్ రాంగ్ చాయిసెస్ అండ్ యూ ఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజ్, యాజ్ అ పేరెంట్ మై జాబ్ ఇస్ నాట్ టు కమ్ అండ్ టెల్ యూ, అప్పుడే నేను చెప్పినా కదా ఓకే ఇలా ఎందుకు చేస్తున్నావు, అప్పుడు నేను ఏదో పిగి బ్యాక్ చేస్తా, ఇంకా నీకు బరువు పెంచుతా ఉన్నా. అలా చేయకుండా ఇఫ్ ఐఎమ్ జస్ట్ విత్ యూ, okay, if I am just with you and if I give you that yes I am there for you, you choose, even though you fail you are finding your way out ani oka nenu oka bharosa ichi I am there for you అని చెప్పగలిగితే that would be the best strength a parent can give when a child is failing. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు ఏం స్ట్రీమ్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కెరీర్స్ ఎలాంటి ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు గో మచ్ ఇన్ టు దట్ బికాస్ అది మనకు చాలా టైం పడుతుంది. ఐ మైట్ నాట్ బీ ఏబుల్ టు కవర్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు పేరెంట్స్ ఇస్ లైక్ ఇన్ ద నెక్స్ట్ 10-15 ఇయర్స్లో, ఇన్ ద నెక్స్ట్ 5-6 ఇయర్స్లోనే ఈవెన్ మనం ఊహించని అంత ఒక చేంజ్ రాబోతుంది ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుందంటే 70-80% ఆఫ్ ద జాబ్స్ దట్ ఆర్ దేర్ నౌ మైట్ నాట్ బి దేర్. ఇప్పుడు ఉన్న 80-70% జాబ్స్ ఇన్ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అంటున్నారు బికాస్ ద ఏఐ బూమ్. ఒక డాక్టర్ వర్క్ రోబో కెన్ స్టార్ట్ డూయింగ్ నౌ. ఓకే, అండ్ ఈవెన్ కార్స్ కూడా వస్తుంది, ఆటోమేటిక్ డ్రివెన్ కార్స్. లైక్ దట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు ఒక రైటర్, ఒక బుక్ ఆథర్ ఉన్నాడు, ఏఐ ఈస్ జనరేటింగ్ బుక్స్. సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ నేనేం చేయగలుగుతా అనేది కాదు, నేను ఎంత క్రియేటివ్ ఉన్నా. సో మనం ఊహించని అంత చేంజెస్ వస్తూ ఉంది. వన్ థింగ్ యాజ్ పేరెంట్ నేనేమనుకుంటున్నా, మా పిల్లలకి ఇప్పుడు ఉన్న ఈ దీంట్లో ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు వన్ థింగ్ నాకేమనిపిస్తుందంటే ద లవ్ ఫర్ లెర్నింగ్. ఒక కొత్త విషయం నేను నేర్చుకోవాలి అనేది మా పిల్లలకి నేను ఇచ్చేస్తే దట్ వుడ్ బి ద బెస్ట్ థింగ్. బికాస్ ఈవెన్ ఇప్పుడే మనం చూస్తున్నాం, ఇప్పుడిప్పుడే కూడా ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒక అప్గ్రేడ్ రిక్వైర్డ్. జాబ్లో ఏ జాబ్ తీసుకున్నా ఎవ్రీ 2-3 ఇయర్స్ వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ టెక్నాలజీ చేంజెస్కి అప్గ్రేడ్ చేసుకోవాలి. టీచర్ అయినా కానీ, వాళ్ళు ఒక షెఫ్ అయినా కానీ, ఎనీబడి దే హ్యావ్ టు అప్గ్రేడ్ దేర్ స్కిల్స్. అండ్ అదర్ థింగ్స్ లైక్ ద 21st century స్కిల్స్ అంటారు, ఆ స్కిల్స్ డెవలప్ చేయాలి పిల్లలు. ఒక కమ్యూనికేషన్ ఎట్లా, ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఒక టీమ్ ప్లేయర్గా ఎలా ఉండాలి వాళ్ళు, అండ్ ఆల్సో క్రియేటివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్, ఒక డిసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. దీస్ ఆర్ ఆల్ ద స్కిల్స్ దట్ ద నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్ విల్ నీడ్ దాన్ వాట్ స్ట్రీమ్. You might pass IIT also, but if you do not know these skills, that degree will be a waste to you. So skills is what matters. So let us focus on developing those skills and giving that freedom of choice to children and being there for them, and also not having a very narrow minded idea about success ante idi, happiness ante idi, wealth ante idi anedi kaakunda let us keep it open minded. I just want to give this suggestion to people of my age gaani. Number one, life is too short to just stick to ఒకటే. చాలా ఉన్నాయి చేయడానికి. యూ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఫస్ట్ ఎక్స్ప్లోర్. ఇట్స్ టూ షార్ట్. ఇట్లా నువ్వు చూసేలోపు టైం ఫ్లైస్ బై. సో ఎక్స్ప్లోర్ ఆల్ ద గాడ్ డామ్ థింగ్స్ దట్ యూ హ్యావ్. దాంట్లో నువ్వేది గుడ్, వాట్ యూ గుడ్ ఎట్ నీకు అర్థమైపోద్ది. అండ్ అలాంగ్ విత్ దట్ యూ విల్ ఆల్సో నో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ ఇది ఓకే నేను అనుకున్నా ఐమ్ గుడ్ ఎట్ దిస్, బట్ నో దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని కూడా అర్థమైంది. బట్ డోంట్ బి సో బోరింగ్. ఒకదానికే స్టిక్ అయిపోయి ఆ రొటీన్ చేసుకునే దాన్ని, అదే ఇట్లా లేసాము వెళ్ళినాము 9 to 5, బోరింగ్ అయిపోతుంది లైఫ్. ట్రై వేరియస్ థింగ్స్. కొన్ని నీకు నచ్చచ్చు, కొన్ని నీకు నచ్చకపోవచ్చు, బట్ దట్స్ ఆఫ్ యుల్ గెట్ టు అండర్స్టాండ్. అట్లీస్ట్ నువ్వు దాంట్లో లేకపోయినా కూడా ఓకే ఈ ఫీల్డ్లో ఎట్లుంటుంది అట్లుంటుంది. గెట్ ఇన్ టు ఆల్ ఆర్ట్ ఫార్మ్స్ అండ్ స్టఫ్. అంటే ఆల్ అంటే ఐ మీన్ నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది గెట్ ఇన్ టు దట్. చెప్పలేము ఎప్పుడు వాట్ ఇంట్రెస్ట్ యూ మోర్. అండ్ నేను కూడా వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్, అది ఐ నెవర్ థాట్ ఇప్పుడు నా ప్రొఫెషన్ అయిపోతుందని అనుకోలేదు. బట్ I got into skating, I got into what not. My dad got me into many things. కొన్ని ఉన్నాయి, I gave up on some things. So atla get into things, get into it. Just get into that. Then with time you'll get the answers. ఆ process lo I believe process lo you'll get all the answers. Then sitting and calculating undali, it's fine. But అదే time you should not spend
కంప్లీట్ క్యాల్కులేట్ చేసుకుంటే నీకే ఒక యాంగ్జైటీ వచ్చేసి యుల్ నాట్ డూ ద థింగ్, వదిలేస్తావు. సో జస్ట్ డూ ఇట్. నైకీ అంట Go కదా, with the flow. జస్ట్ డూ ఇట్. యుల్ గెట్ ది ఆన్సర్ ఇన్ ద ప్రాసెస్. ద కీ పాయింట్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ ద కెరియర్స్ అండ్ స్టఫ్. హ్యావ్ ద కరేజ్ అండ్ బీ సో కాన్ఫిడెంట్. మీ పేరెంట్స్ కి కన్విన్స్ చేసే స్కిల్ ఉంచుకో. జస్ట్ డోంట్ గివ్ అప్. ఫస్ట్ స్టెప్ లోనే వాళ్ళు వినకపోతే ఇంతేరా కాదురా అట్లా కాకుండా ట్రయల్స్ కొంచెం. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీ విజన్ చాలా స్ట్రాంగ్ ఉంది అనుకో, ఈవెన్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ నాట్ అగ్రీయింగ్, వెళ్ళిపోతావు ఎట్లా అట్లా. యూ విల్ ఫైండ్ సమ్ జుగాడ్ టు డూ ఇట్, బట్ డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. జస్ట్ గో కన్విన్స్. నెట్వర్క్, చాలా నెట్వర్క్ చేసుకో. యూ డోంట్ నో ఎప్పుడు ఎవరు యూజ్ అవుతారు. నెట్వర్క్ చేసుకో ర్యాండమ్ గా. సి ఒక వన్ పాయింట్ దట్ ఐ వాంట్ టు యాడ్ టు దిస్ ఇస్ యాక్షనబుల్ స్టెప్ అన్నట్టు. 2024 రెజల్యూషన్ ఏం తీసుకున్నా అంటే, ఎవ్రీడే అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్ లో షుడ్ టెక్స్ట్ వన్ పర్సన్ ర్యాండమ్. నాకు ఎవరైనా నచ్చినా కూడా, వాష్రూమ్ ఐ యూజ్ మై మొబైల్, ఏం చేస్తా, ఐ హ్యావ్ ఆప్షన్స్ టు డూ, ఐ జస్ట్ ఓపెన్ మై ఇన్స్టాగ్రామ్, ర్యాండమ్ గా చూస్తుంటా ఫీడ్ లో. యూనో ఒక పర్సనాలిటీ చెప్పడానికి, బట్ ఫీడ్ ఓపెన్ చేస్తే చాలంటారు. దట్స్ వాట్ హీ వాచెస్ మోర్, దానిలో వచ్చేస్తుంది. సో దట్స్ హౌ ఐ గాట్ ఆర్ ఎంటైర్ కెమెరా టీమ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ లో ర్యాండమ్ గా ఐ సా హిస్ రీల్, ఐ లెఫ్ట్ ఎ టెక్స్ట్, నౌ వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో దిస్ ఇస్ ద రెజల్యూషన్ ఆఫ్ టెక్. 2024 లో అట్లీస్ట్ వీక్ ఒక పర్సన్ కి నేను టెక్స్ట్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై నెట్వర్కింగ్ థింగ్. అండ్ 2023 కి చూసుకుని 2024 కి అసలు మై నెట్వర్క్ ఇస్ క్వాడ్రుపుల్ అని కూడా అనుకోవచ్చు. ఇట్స్ నాట్ ఈవెన్ డబుల్ ట్రిపుల్. సో దిస్ ఇస్ వన్ యాక్షనబుల్ స్టెప్ దట్ యూ కెన్ డూ. నెట్వర్క్ తెలియకుండా యూ విల్ గెట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కెరియర్స్ కూడా. ఎందుకంటే వాళ్ళ కెరియర్స్ నువ్వు నీ మీద బ్రష్ ఆఫ్ అవ్వచ్చు. సో గో అవుట్ దేర్, గెట్ టు నో, ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్. Yeah. అండ్ ప్రధానికి నెవర్ స్టిక్ టు రూల్స్ డూ చేంజ్ అండ్ స్టఫ్. సో దిస్ ఇస్ వన్ సజెషన్ దట్ ఐ వాంట్ టు గివ్. యూనో యాక్షనబుల్ స్టెప్ అన్నా కదా, ఇన్స్టాగ్రామ్ టెక్స్ట్ 10 people, దానిలో ఒక ఇద్దరు రిప్లై చేయొచ్చు. అంటే రిప్లై చేయడం కూడా మళ్ళీ నీ ప్రొఫైల్ మంచిగా ఉండాలి. సో ఇన్వెస్ట్ ఆన్ దాట్ ఆల్సో. సో డూ సమ్ వర్క్, టెక్స్ట్ బిగ్ పీపుల్. Don't just be a consumer of Instagram, also be a giver in Instagram. Exactly. Yeah. Give something to that. Lovely. So this is a really good thing that parents and both kids can take away. And also explore options, buddies. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూనో అంత యాంగ్జైటీ తీసుకో, చాలా ఉన్నాయి. యూ కెన్ డూ Yeah, స్టఫ్. there is so many things to do, so many It's okay to ways, fail. so many okay to ways to lead our life. No one thing is right, no one thing is wrong. What is right to me might not suit you. What is right to you might not suit me. So let every child be their own master and make their own decisions. Let them write their own destiny. So ఆ ఒక భరోసా మనం పిల్లలకి ఇవ్వాలి. Yeah. That was lovely, and the careers గురించి. I think we get some really good answers from this if you're going to follow. The second topic that we're going to discuss is something which is really important, and దీనికి చాలా మందికి ఆన్సర్స్ కావాలి. People are looking out for this thing, and that is relationships. Number one, పేరెంట్స్ కి చెప్పాల్సింది ఏంటంటే, అంటే ఐ రిప్రజెంట్ దిస్ థింగ్, ఐ నో కాబట్టి ద డేటింగ్ సీన్ ఇస్ డిఫరెంట్. అసలు డేటింగ్ అనేది మీ జనరేషన్లో ఇట్స్ నాన్ ఎగ్జిస్టెంట్. బట్ ఇప్పుడు ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఉంది. ఇట్స్ ఇన్ఎవిటబుల్. జస్ట్ బికాస్ యూ డజంట్ యాక్సెప్ట్ డజంట్ మీన్ అది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇట్స్ దేర్. స్టార్టింగ్ ఫ్రమ్ 9th, 10th క్లాస్ పిల్లలు కూడా దర్ గెటింగ్ టు దీస్ థింగ్స్. మా అప్పుడు మైట్ బి అంటే 10th, ఇంటర్లో, బట్ ఇప్పుడు ఇంకా యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతున్నామని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళకున్న ఎక్స్పోజర్ కానీ ఇదంతా. సో దీంట్లో వచ్చే ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పర్సనల్గా నేను చూసాను, నా ఫ్రెండ్స్ చూసారు, నా కజిన్స్ చూసారు, అట్లా. సో దీనికి ఐ వాంట్ ఆస్క్ యూ సమ్ మేజర్ క్వశ్చన్స్ అండ్ ఐ రియలీ వాంట్ సమ్ ఆన్సర్స్ ఫర్ దిస్. అందరు పాడ్కాస్ట్ లెక్క నార్మల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అసలు అడగరు. బికాస్ కాంటెంట్ సాలిడ్ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారు. అండ్ ఇఫ్ ఇట్స్ రియలీ వాల్యుబుల్ పక్కా షేర్ చేస్తాం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అట్లాంటి కాంటెంట్ ఏం చేయాలంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు కనెక్ట్ విత్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ కానీ, నా ట్విట్టర్ కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ యూ ఆల్ టు లీవ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు సే హాయ్ కూడా ఇట్స్ ఫైన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు సే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మేనర్లో డెఫినెట్లీ పుట్ ఇట్. నేను మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ చదవడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్, మై టీమ్ విల్ డెఫినెట్లీ గో త్రూ దెమ్. సో యూ కెన్ బ్రింగ్ ఇన్ యువర్ ఫీడ్బ్యాక్, మీ సజెషన్స్ ఇవ్వండి. దే ఆర్ వెరీ వాల్యుబుల్ టు us. దట్స్ హౌ వి గ్రో కదా. నెంబర్ వన్, షుడ్ అ పేరెంట్ గెట్ టు నో ఆఫ్ ద చిల్డ్రన్స్ రిలేషన్షిప్? క్వశ్చన్ నెంబర్ 1. ఎందుకంటే తెలుస్తూ పదా, తెలియకపోతే పదా. తెలిసే ఇంక పేరెంట్స్ స్టార్ట్ ఇమాజినింగ్ థింగ్స్. తెలియలేదు అనుకోండి, ఇఫ్ ఎ చైల్డ్ డస్ సంథింగ్ రాంగ్, అరే ఇది ముందే తెలిస్తే బాగుండు కదా అనుకుంటారు. దిస్ ఇస్ వన్ థింగ్. ఫస్ట్ క్వశ్చన్, సో ప్లీజ్ ఆన్సర్. లైక్, షుడ్ పేరెంట్స్ గెట్ టు నో ఆఫ్ ద చిల్డ్రన్స్ రిలేషన్షిప్ ఆర్ నో? నో అయితే అనుకోండి, ఎస్. బట్ తెలిసినాక హౌ కెన్ దిస్ సపోర్ట్? ఇఫ్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ అని అనుకుంటే డెఫినెట్లీ ఇస్ రిక్వైర్డ్. బట్ ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్, హౌ కెన్ దిస్ సపోర్ట్? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, లైక్ పేరెంట్ ఇది తెలియగానే లైక్ వాళ్ళకి ఫస్ట్ వరీ స్టార్ట్ అవుతుంది.
ఏంటిది అంటే ఎక్కడ నా చైల్డ్ ఏంటిది స్టడీస్ లేదు తన లైఫ్ మీద సీరియస్నెస్ విడిచిపెట్టి ఇట్లా టైం వేస్ట్ చేస్తాడు, లైక్ ఒక డిస్ట్రాక్షన్ లాగా చూస్తారు ఫస్ట్ థింగ్. సో బికాస్ ఆఫ్ దాట్ దే వాంట్ టు స్టాప్ the child from doing. That could be one thing. Okay, and second thing is they don't want the child to fall into like wrong habits also. ఎందుకంటే అప్పుడు like they'll do whatever the circle that asks them to do. Okay, so first thing is parents come from that place. Okay, and it's valid also. It's valid what they think. So first తెలియగానే ఏం చేయాలంటే మనం ఇప్పుడు నో అంటే కూడా అది నో అనేది ఆగకపోవచ్చు ఎగ్జాక్ట్లీ చైల్డ్ దగ్గర. జస్ట్ మీకు తెలియకుండా ఉంటది అంతే. అంతే But తెలియకుండా ఉంటది. అరే అంటే ఒక్కడ వన్ థింగ్ అంటే ఈ విషయంలో మాత్రం ఐ షుడ్ సే పేరెంట్స్ అంటే ఐ డోంట్ వాంట్ టు యూస్ సమ్ హార్ష్ వర్డ్ బట్ స్టిల్ నువ్వు నో అనగానే ఒక పిల్లోడు ఆపుతాడు అనుకుంటే మాత్రం యువర్ అన్ ఇగ్నోరెంట్. నేను చెప్పేస్తున్నా దే నెవర్ స్టాప్, ఎస్పెషల్లీ ఒక పేరెంట్ చెప్పగానే ఎవడంత ఆలోచించాడు. And you know, like in a way I feel like it's required also for the present generation to explore. ఎగ్జాక్ట్లీ. ఓకే, మా జనరేషన్ అయిపోయింది ఒక పెళ్లి చూపులు ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకోవడం. దట్ ఈస్ డన్ అండ్ ఇట్ వోంట్ వర్క్ నౌ. ఇట్ వోంట్ వర్క్. And also I believe relationships, and I'm not talking about girls, but relationships definitely turn a boy into man because he'll get to know how a woman's mind is going to work. He'll level up aitadu pakka. Ante this happened with me kabatti from boy to man you'll see the transition. Yeah. A boy wishes gaani avani gaani you'll sacrifice them for standing up to being a man. You'll understand how a girl's body works gaani, mood swings settle unte and you'll become a man. Yeah. So definitely ante I don't encourage that at a very young age. But at least if you're capable of handling that, our relation will teach you to become a man. For sure నువ్వు రైజ్ అప్ అయిపోతావు if the girl is the right one. లేకపోతే అది వేరే విషయం. Yeah. So first thing I would say, like అది no అని ఆపకుండా first listen to the child. Ask if the child is coming and telling, or even if the parent comes to know through somebody But wouldn't also. it be an awkward conversation for a kid to express it with the parents? చాలా shy ఇప్పటి ఉంటది. వరకు కాలేదు అటువంటిది. బట్ అగైన్ ఐ థింక్ వీ నీడ్ టు స్టార్ట్ దట్. అది ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ కావాలి. ఆక్వర్డ్ ఎందుకు ఉంటది అంటే ఐ కమ్ ఫ్యామిలీ వేర్ ఐవ్ గాట్ ఫ్రీడమ్. బట్ అట్లాంటి ఫ్యామిలీలో వచ్చినా కూడా ఒక పాయింట్ వరకు ఐ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ మై పేరెంట్స్. బట్ తర్వాత ఇట్ ఫీల్స్ సో అన్కంఫర్టబుల్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దట్. కానీ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. Yeah, uncomfortable because when you feel that I'll be judged or ఏదో ఒకటి. But see, I am not talking into going into depth. Okay, first understand who that person is. Okay, who that person is, and try to understand why your child likes the other person. Okay, what qualities complement to each other. Okay, or is it just some infatuation or No something? childish ఉంటాయి అవి. But still. Okay, it might be something. So అక్కడి నుంచి మనం వస్తే child will open up. Exactly. Okay, child will open up and then you can truly understand what it is. Okay, so that is the first thing. First, no, like the other day I think ఒక 1 week back ఏదో మా పిల్లలు అంటా ఉండే లైక్ మమ్మల్ని అయితే నువ్వు ఎక్కడ బయటికి పంపించవు కదా ఇట్లా పార్టీ. దే వాంటెడ్ అ నైట్ ఓవర్. ఓకే, దే వాంటెడ్ అ స్లీప్ ఓవర్ మా కజిన్ తోని. ఓకే, మాది సెపరేట్ ఆఫీస్ ఉంది, అక్కడ వెళ్ళి స్లీప్ ఓవర్ కి వెళ్దామంటా ఉండే. ఐ సెడ్ యా యూ కెన్ గో హ్యావ్ అ స్లీప్ ఓవర్. అప్పుడు వాళ్ళు అన్నారు ఇంటికి ఇక్కడైతే పంపిస్తారు, బయటికి అయితే పార్టీ అట్లా డేటింగ్ అని అయితే అలౌ చేయరు కదా అని. ఐ సెడ్ అఫ్ కోర్స్ యూ కెన్ గో, బట్ టెల్ మీ విత్ హూ ఆల్ యు ఆర్ గోయింగ్. బట్ ప్రాక్టికల్ లైఫ్ లో డస్ ఇట్ రియలీ వర్క్? అంటే నాట్ ఎవ్రీ పేరెంట్ ఈస్ యాజ్ మెచ్యూర్డ్ అండ్ అండర్స్టాండింగ్ యాజ్ యూ. And also have the talk about Exactly. That's what the first thing that my mom spoke about when I expressed I'm in relationship with this girl. Nijanga. That's what my mom spoke. Adi ippadiki inga chaala resonate aitadi. Yeah. So talk about sex education and teach them about the safety of that. Also teach them how to have their own self-respect intact. Exactly. Okay, because in a relationship what happens is sometimes we give away too much of ourselves. We lose ourselves. Okay, and that nobody should go through. Okay, you need to have your own self thing. Even though you're in a relationship, boundaries. You are an individual, the other person is an individual. When they come together, you are a we. But otherwise, you both are different. You both have your own lives. You both have your own careers to make. So, ఆ ఒక క్లారిటీ ఇచ్చాక ఈ సెక్స్ టాక్ గురించి కూడా అయిపోయాక ఐ థింక్ యూ కెన్ హ్యావ్ దెమ్ ఎక్స్ప్లోర్. పర్సనల్ స్పేస్ అనేది కూడా ఐ థింక్ ఎవ్రీ ఇండివిజువల్ రిక్వైర్స్. ఎంత చైల్డ్ అయినా కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఈవెన్ ఫర్ మై చైల్డ్ కూడా
I'll never enter his room without knocking the door for sure. That is what basic ఒక పర్సన్ స్పేస్ ఇవ్వడంలో యూ డోంట్ నో వాడు ఎంత నీ పిల్లోడు ఎంత మాత్రాన యూ కెనాట్ జస్ట్ బంప్ ఇన్ లైక్ దట్. సో ఇట్లా చిన్న చిన్న థింగ్స్ యూనో బట్ దో వాడి మొబైల్ లాక్ ఓపెన్ ఉన్నా కూడా యూ షుడ్ హ్యావ్ దట్ ఇంటిగ్రిటీ టు నాట్ చెక్ ఇట్. ఐ హావ్ సిబ్లింగ్, మా చెల్లె ఫోన్ ఇప్పుడు ఓపెన్ ఉన్నా కూడా నాకు కూడా మైండ్లో వస్తాయి చాలా డౌట్స్ ఇవన్నీ వస్తాయి. బట్ నో, దట్ ఈస్ హర్ ఫోన్, నేను ఓపెన్ చేయను. ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ యూ షుడ్ గివ్ దెమ్ ద పర్సన్ స్పేస్ అండ్ రెస్పెక్ట్ దర్ ఇండివిజువాలిటీ. అది రిలేషన్షిప్లో దట్స్ వాట్ ఐ ఫీల్. వాట్ ఐవ్ సీన్ విత్ మై పార్ట్నర్స్ అండ్ ఆల్ ఇస్ యు నో వెన్ ఇట్ సాచురేట్స్, బట్ యు నో వెన్ ఇట్స్ గోయింగ్ గ్రేట్ అన్నప్పుడు కూడా యూ షుడ్ క్లోజ్ అయిపోయినాం కదా అని యూ కెనాట్ బార్జ్ ఇన్ టు దర్ స్పేస్. షుడ్ గివ్ దెమ్ సమ్ పర్సనల్ స్పేస్ అండ్ స్టఫ్. దట్స్ హౌ రిలేషన్షిప్ గ్రోస్. అండ్ ఆల్సో యూ షుడ్ ఆల్వేస్ గివ్ దెమ్ మీ టైం అనేది కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ ఆల్వేస్ ఆ టైం, మీ Our టైం time. ఉంటుంది. సో దిస్ ఇస్ మేజర్గా ఇది కొంచెం అడల్ట్స్కి అప్లై అవుతుంది. బట్ గెటింగ్ టు ప్రీ టీన్స్ కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోని దే డోంట్ ఈవెన్ వాట్ యాక్చువల్లీ డేటింగ్ అంటే కూడా ఏందో తెలియదు. బట్ జస్ట్ యూనో ఫోమో ఉంటుంది, ఐ విల్ ఐ మిస్ అవుట్ ఆన్ దిస్ అన్నట్టు. సో దే గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. సో క్యాల్కులేటెడ్ రిస్క్ అండ్ రిస్క్ అంటే నేను. సో రిస్క్ తీసుకోవాలి, ఐ మీన్ రిస్క్ తీసుకోవాలి, బట్ క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే బౌండరీ డ్రా చేసి Yeah. ఒక బౌండరీ పెట్టి దీనిలో ఎంత నూరుకు ఇట్స్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే బౌండరీ గీయకుండా నువ్వు ఎక్కడ నూరుకు అని కాదు, ఒక బౌండరీ గీసి బౌండరీ ఎక్కడ నూరుకు, దట్ ఈస్ ఫ్రీడమ్. Yeah. సో ఐ బిలీవ్ Freedom with responsibility. ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ The responsibility is the boundary. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్ చూసుకుంటా అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సో అండర్ కాన్ఫిడెంట్ దట్ దే కెనాట్ ఈవెన్ స్టార్ట్ ఎ కాన్వర్సేషన్ విత్ గర్ల్స్. యూనో పీపుల్ ఆస్క్ మీ అట్లా ఎట్లా స్టార్ట్ చేస్తున్నావు అని. వాట్స్ దేర్ ఇన్ దట్ కాన్వర్సేషన్? ఐస్ బ్రేక్ చేయడానికి అంతే. ఐ రియలీ డోంట్ నో వాట్స్ ద ఛాలెంజ్. అట్లనే ఐ డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీ వన్. మైట్ బి అది నిజంగా ఛాలెంజ్ కావచ్చు. జస్ట్ బికాస్ ఐ డోంట్ నో డజంట్ మీన్ అది ఎగ్జిస్ట్ అని కాదు. బట్ హౌ టు బ్రేక్ ద ఐస్ అని కూడా చాలా మందికి తెలియదు. సో ఆ థింగ్ నుంచి అది ఎట్లా వెళ్ళిపోతుందంటే వాళ్ళ అండర్ కాన్ఫిడెంట్, వాళ్ళ పర్సనాలిటీని అది ఎఫెక్ట్ చేయడం కానీ, సో సెటిలింగ్ టు ద లో థింగ్స్ కానీ అట్లా మళ్ళీ రిగ్రెట్ అవ్వడం తర్వాత అరే ఐ షుడెంట్ హ్యావ్ అని. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్ యాజ్ పేరెంట్స్, ఇంకొకటి కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే హౌ వీ సెటప్ రిలేషన్షిప్ గోల్ టు అవర్ చిల్డ్రన్, అది కూడా ఇంపార్టెంట్. నేను నా హస్బెండ్తో ఎలా ఉంటున్నాను, ఓకే, అండ్ హౌ హీ ట్రీట్స్ మీ, హౌ ఐ ట్రీట్ హిమ్, దాన్ని బట్టి కూడా చాలా వరకు వాళ్ళ బిలీఫ్స్ ఫామ్ అవుతుంది పిల్లలకి. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అనేది. సో ఐ థింక్ యాజ్ పేరెంట్స్ మనం కూడా కాన్షియస్ ఉండాలి వెన్ వీఆర్ అరౌండ్ చిల్డ్రన్. ఓకే, వాట్ ఎవర్ డిఫరెన్సెస్ వీ విల్ హ్యావ్, అఫ్కోర్స్ ఎనీ ఫ్యామిలీలో ఉంటుంది. అది మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది అది కూడా మనం షేర్ చేయాలి పిల్లలకి. అండ్ కాన్షియస్ ఉండాలి ఎలా ఉంటున్నాం అనేది. That is something I wanted to share here when it comes to relationship. Exactly. Your parents set an example. Yeah. And that's how I've grown up. I know. House shouldn't be just four walls. It should be home. Home is quite different from house. Yeah. So people are building houses, but many are failing to build homes. Yes. Home అంటే it's love గానీ, empathy గానీ, these things should be there. And it always starts from parents. తెలియకుండానే kids start idealizing their parents. Yeah. ఐడలైజ్ చేస్తుంటే పేరెంట్స్ ఇట్లా అట్లా. దట్స్ హౌ మైట్ బి సీయింగ్ మై డాడ్ గానీ ఐ నో హ్యావ్ టు బిహేవ్ విత్ ది అదర్ జెండర్ ఉమెన్ గానీ. అంటే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ మిస్టేక్స్, బట్ విత్ టైమ్ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ బెటర్. ఈవెన్ ఇప్పుడు కూడా ఐ డోంట్ సే ఐఎమ్ బెటర్. అండ్ ఆల్సో వన్ థింగ్ ఐ సే టు ఎస్పెషల్ బాయ్స్కి, దేర్ ఇస్ అ మిస్కాన్సెప్షన్. ఇఫ్ యూ మూవీస్లో చూసినట్టు ఆల్ఫా, దట్స్ ఆల్ షిట్. ఇఫ్ యూఆర్ అ మ్యాన్, be so kind enough to a woman. Yeah. Being harsh on a woman is never so cool. Alpha it only works in movies, just so that audience కూర్చున్నంత వరకు రియల్ లైఫ్ చేయగా హై ఉంటుంది. బట్ రియల్ లైఫ్ లో ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు బీ దట్, యుల్ జస్ట్ లుక్ లైక్ ఎ ఫూల్. ఫర్ షూర్ యూ లుక్ లైక్ ఎ ఫూల్. జస్ట్ బీ ద పర్సన్ హూ ఇస్ అ జెంటిల్మెన్. నా జెంటిల్మెన్ అనగానే ఆమె ఏమన్నది, యూ షుడెంట్ టేక్ ఆల్ ద రెస్పెక్ట్ పక్కన పెట్టేసాను కదా. బట్ జెంటిల్మెన్ అనగానే లిటిల్ థింగ్స్, స్టార్ట్ విత్ ద లిటిల్ థింగ్స్, రెస్పెక్ట్ దేర్ స్పేస్, వాళ్ళకు కూడా ఈ స్పేస్కి రెస్పెక్ట్ చేసేది. సెట్ సమ్ థింగ్స్ ఇన్ ద ఇనిషియల్ థింగ్స్. అండ్ ఆల్సో రిలేషన్షిప్స్ కూడా ఇట్స్ ఫైన్, బ్రేకప్స్ ఆర్ ఓకే. నేను కూడా ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు లైఫ్ ఇట్లా అనుకున్నా, బట్ ఎవ్రీబడి గోస్ టు దట్. సో ఆల్వేస్ గో అండ్ లిసన్ టు ఎ సీనియర్ హూ హస్ అండర్గాన్ త్రూ దట్. అండ్ దేర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ గర్ల్స్, ఓకే. సో దేర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ బాయ్స్ ఆల్సో. డోంట్ సెటిల్. ఈమె కాకపోతే ఈమె ఒకటే కాదు, యుల్ గెట్ ఇట్. ఆ టైంలో యూ ఫీల్ దట్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ వరల్డ్, ఆ వాయిడ్ ఉంటుంది. And also don't fill that void with addictions. Yeah. Even if you are getting addicted and stuff, tondara bayitiki vacheshi, so that you will realize this is nothing. Fill your void with something that really matters.
Something that challenges you. ఎగ్జాక్ట్లీ నీ కెరియర్ మీద పెట్టుకో, అట్లా పెట్టేసుకో అంటే ఇట్స్ ఫైన్. సి అడిక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్, హ్యాబిట్స్ ఆర్ ఫైన్, నాట్ అడిక్షన్స్. Yeah. Getting addicted to even your work is not good. You should never get addicted to anything. Make it a habit. So being a mother of a child who is 13 or 15 అనుకుందాం, what do you think are the challenges for her, Andy? Yeah, it's the concept of self. ఓకే, హూ am I, where do I belong అనేది ఒకటి, అది ఎవ్రీ టీనేజర్ గోస్ త్రూ. ఆ ఒక్క ఫేస్లో వాళ్ళది ఒక సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటారు చూడండి, అక్కడ వాళ్ళకి చాలా ఈ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. వన్ డే ఐఎమ్ లైక్ దిస్, ది అదర్ డే ఐఎమ్ లైక్ దాట్, ది అదర్ డే ఐ వాంట్ దిస్. సో దే దెమ్సెల్స్ ఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ నేనేంటిది అనేది. దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్. And another challenge is like with friendships also, the peer. Okay, how I should, వాళ్ళకి ఎప్పుడు ఒక పియర్లో నేను బిలాంగ్ కావాలి అనేది ఉంటుంది. ఐ మస్ట్ బీ అ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. ఓకే, దానికోసం వాళ్ళు ఎనీ లెంత్ వెళ్తారు. ఓకే, బికాస్ దాట్స్ అ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ ఆల్సో. వీ ఆల్ వాంట్ టు బిలాంగ్ టు సంబడి, వీ ఆల్ వాంట్ టు బిలాంగ్ టు గ్రూప్ ఆర్ సంథింగ్. Fitting in the society. Fitting in the society, that is there. So అండ్ ఇంకా ఏం ఛాలెంజ్ అనుకుంటే, లైక్ అనదర్ ఛాలెంజ్ ఈస్ అబౌట్ బ్యాలెన్సింగ్ దేర్ లైఫ్, బ్యాలెన్సింగ్ దేర్ టైమ్. ఓకే, హౌ దే క్యాన్ బ్యాలెన్స్. ఆఫ్ కోర్స్ యాజ్ యూ సెడ్, ద సోషల్ మీడియా థింగ్. ఈ మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడుకోవాలన్నా సోషల్ మీడియాలోనే ఆ రీల్స్ పంపించుకోవడం. ఓకే, సో యాజ్ పేరెంట్స్ నో వన్ థింగ్ వాట్ యూ టోల్డ్ ఇస్ లైక్ నాట్ టు వాచ్ దేర్ ఫోన్స్, దట్ ఈస్ ట్రూ. But at the same time, I should know with whom my child is interacting. Okay, at least ఆ ఒక ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. Okay, I should know who all are, because these days I'm hearing lots of cases where minors are being targeted by people who in social media వాళ్ళ పేరు ఐడెంటిటీ మార్చుకొని దే ఆర్ కమ్యూనికేటింగ్. సో ఆ ఒక సైబర్ సేఫ్టీ పరంగా వీ షుడ్ యాజ్ పేరెంట్స్ నో. అండ్ బెస్ట్ థింగ్ ఈస్ Instagrams, all those things are actually, it is made for children above 18 years. But these days it is not being followed like You cannot that. stop it. Yeah, even a 10-year-old has their own Instagram account or that Snapchat, everybody is having. So out of that they feel I too want to have. So I would say, like, now I know who all are my daughter's friends, and one thing is talk about cyber safety also with them when they are using. With whom are you chatting? What are you sharing? How much of your private life are you sharing with them? Okay, not everything should be public. Exactly. Not everything you do has to be shared online. There is something which is only for you, which you keep it with you. So ఆ ఒక డిస్టింక్షన్, ఓకే, ఆ ఒక డిస్టింక్షన్ మనం ఫస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చూపెట్టాలి. అండ్ దట్స్ హౌ చిల్డ్రన్ ఆల్సో విల్ గెట్ ఇట్. యాక్చువల్లీ రణబీర్ కపూర్ సైడ్ ఇన్ వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్ ఏమంటారంటే, వై అంటే సోషల్ మీడియా నువ్వు ఎందుకు లేవు అంటే, యూనో స్టార్ అనేటోడు ఎవరు అంటే వేర్ యూ కెనాట్ రీచ్, అంటే అరే వాడు నార్మల్ పర్సన్ అయిపోలేడు అంటే దేర్ ఇస్ స్టిల్ సంథింగ్ మోర్ టు డిగిన్ అన్నప్పుడే యూ విల్ కన్సిడర్ ఎస్ స్టార్. అట్లా యువర్ లైఫ్ షుడ్ ఆల్సో నెవర్ బీ సో పబ్లిక్ దట్ పీపుల్ విల్ గెట్ బోర్డ్. అరే తెలుసా నాకు వీడి గురించి అంత. అట్లా కాకుండా ఇఫ్ యూ లీవ్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ ఇంకా ఎట్ టు డిస్కవర్ అన్నప్పుడు ఆ క్యూరియాసిటీతోనే దట్స్ ఒక స్టార్ లాగా నువ్వు యుల్ బి ఇన్ దిస్. ఐ మీన్ ఐ లెర్న్ దిస్ ప్రెటీ లేట్. సో నెవర్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్స్ అండ్ స్టఫ్. లెట్ కొంచెం క్రమ్స్ వదిలేసే ఫర్ పీపుల్ టు డిస్కస్. ఇట్ మేక్స్ యూ రియలీ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఈవెన్ డేటింగ్ సీన్ ఆల్సో. And also what I tell my children is, like, what they see in social media is not always true. Exactly. Don't go by whatever you are seeing, whatever you're consuming. Ask, question, and see it from that, and then you believe. Don't just take in whatever is happening. I feel it's a loop. What happens is, I look at some people on Instagram. I feel, అరే వీళ్ళ లైఫ్ సార్టెడ్ ఉందిరా అనుకుంటా, బట్ రియాలిటీ అటు ఉండకపోవచ్చు. అండ్ మళ్ళీ ఆ లూప్ ఎట్లుందంటే నన్ను చూసి ఇంకోళ్ళు అనుకోవచ్చు ఏమనంటే, అరే వీళ్ళ లైఫ్ సార్టెడ్ ఉందిరా, బట్ నాకు తెలుసు నా ఛాలెంజ్. సో దట్స్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు ఈక్వేట్. ఓకే ఇది ఇట్లుందా, 2 way ఉందా అని. సో దట్స్ వెన్ ఐ గాట్ ది ఆన్సర్స్. ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఓన్లీ మేడ్ టు ఫీల్ మేక్ యూ ఫీల్ బెటర్, సో దట్ నీ బెస్ట్ థింగ్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో పెడతావు. బట్ దట్ డజంట్ మీన్ యూ లైఫ్ ఇస్ గోయింగ్ ప్రెటీ బెస్ట్ అని కాదు.
Yeah. యూ ఓన్లీ పుట్ ద బెస్ట్ థింగ్స్ ఆన్ టు దట్. Yes. వెనకాల కూడా హసలు చూడడు, దాని కష్టం చూడడు, ఏం చూడడు. నేను మన ట్రిప్ కూడా జనాలు ఏం చూస్తారంటారు, వీడు గోవాలు ఎంజాయ్ చేస్తుండో ఇది అదే అని చూస్తారు. బట్ దాని వెనకాల వాట్ ఐ డిడ్ పీపుల్ విల్ నాట్ నో కదా. Yeah. సో జస్ట్ కీప్ దట్ థింగ్ ఇన్ యర్ మైండ్. వాట్ ఎవర్ యూ సీ జస్ట్ ద బెస్ట్. అంటే క్రెమెదెలా క్రెమె అంటారు చూడండి, ఆ లేయర్ మాత్రమే పెడతారు. దే డోంట్ పుట్ ఎనీథింగ్. అండ్ ఆల్సో మేజర్ థింగ్ అంటే వెన్ చైల్డ్ గెట్స్ కాట్, అంటే ఐ రియలీ డోంట్ వాంట్ యూజ్ దిస్ థింగ్, బట్ పేరెంట్ కి తెలిసినప్పుడు the way people are reacting is so different and annoying. కొన్ని కేసు I've seen it. అంటే తెలియగానే మొత్తం ఏదో అయిపోయినట్టు అని కుట్టడము, అమ్మాయి ఎస్పెషల్ గర్ల్స్ కేసులో కంప్లీట్ రిస్ట్రిక్ట్ చేయడము, మొబైల్ తీసేసుకోవడము. అంటే గర్ల్స్ ఎట్లా అయిపోయాలంటే ఐ ఫీల్ బాయ్స్ అన్నది రెబెలియస్ గా ఎందుకు తీసుకున్నా అట్లా, బట్ గర్ల్స్ ఇక మనం గర్ల్సే కదా తీసుకుంటారు అట్లా. నేను చాలా గర్ల్స్ చూసిన. ఐ వాజ్ లైక్, యూ వాంటెడ్ ఈక్వాలిటీ బట్ నువ్వు లిమిట్ చేసుకుంటున్నావు. సో ఇది కొంచెం పేరెంట్స్ కి కొంచెం పుట్టింగ్ ఆఫ్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ సిచ్యువేషన్ లో ఇన్ కేస్ మీ పిల్లలు చెప్పలేకపోయినా, వెన్ యూ గెట్ టు నో దాట్ యువర్ చైల్డ్ ఇస్ విత్ సమ్వన్ ఎల్స్, జస్ట్ ఒక వన్ లైనర్ చెప్పేసి హౌ టు రియాక్ట్. నాట్ మచ్ థీసిస్ ఆర్ థియరీ, Yeah. వన్ లైన్. In one line, if I have to say, is like understand your child. Okay. The best thing that you can do is understand your child at that age, where she is coming from. And మీ బిలీఫ్ ఏది ఉంటే కూడా మీ బిలీఫ్ని పక్కన పెట్టి చైల్డ్ బిలీఫ్ ఏంటిదో, మేబీ ఇది కూడా రైట్ కావచ్చు కదా అని ఒక ఆలోచన నుంచి ఆలోచించి మీరు బిహేవ్ చేయండి. ఐ ఆల్వేస్ టెల్ పేరెంట్స్, 2 questions అడగండి. నేనే కనుక ఆ సిచ్యువేషన్లో ఉంటే నా పేరెంట్ నాతో ఎలా బిహేవ్ చేయాలి అని ఆలోచించి బిహేవ్ చేయండి. సో అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్, నా చైల్డ్ దగ్గర ఒకవేళ నేను వెళ్ళి అడిగితే నా చైల్డ్ నేను ఎలా మాట్లాడాలని అడుగుతుంది అని ఆలోచించి అప్పుడు బిహేవ్ చేయండి. 2 things. This is one thing that I think ప్రతిదానికి this is going to be a common solution where treat the person in such a way that you would love to be treated. Same thing. అది పేరెంట్స్ అయినా కిడ్స్ అయినా కూడా, అంటే ఆల్వేస్ ఇట్ కెనాట్ బి అప్లైడ్ బట్ అట్లీస్ట్ ట్రై టు అప్లై దట్. సో ద బాటమ్ లైన్ ఆఫ్ దిస్ థింగ్ షుడ్ బి, పేరెంట్స్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మీ పిల్లల విషయంలో ఇట్స్ ఓన్లీ దట్ మేక్ ద రూట్స్ సో స్ట్రాంగ్ సో దట్ పైన ఎంత విండ్ వచ్చినా, ఎంత హరికేన్ వచ్చినా కూడా స్టిల్ దే రూట్స్ ఆర్ ఇంటాక్ట్. అండ్ ద రూట్స్ ఆర్ ది కనెక్షన్. Exactly. Roots are the connection, the family values that we have got, the time that we spend together, what kind of communication we have. Okay, how, like, it's not about who's controlling who when it comes to parenting and child. Okay, we are nobody to control the children. Exactly. They are individuals just like us. We all are like flowing. Okay, river lo There's flow something like aitunnam. this, right? Spiritual beings having a human experience అంటాం. So అది when I digested that thing, అప్పుడు I started seeing people in different That's why I told the Khalil Gibran. He says that your children are not your children. They are the sons and daughters of the earth. Like he says like that. Chala powerful words adi. Like if we can read at least once those lines, and I always keep that as an idol. Ma intlo na cupboard lo adu untadi those lines. I'll pin this poem in the comments. Yeah, pin that poem, pin it in the comments, because I want every parent to follow that. He says that like future, manaku future anedi manam kuda imagine cheyaledu. How can we want our children to be like that? If you want something, it will be like you are taking them backward. So very powerful lines. And as you said, we all are souls journeying together. Exactly. So each of us have our own journey, our own path to find out. And that path will happen, and it might not be the way you want it, but it might be the way that their soul needs. ఈ టాపిక్ చాలా సెన్సిటివ్. I mean, we can make a whole podcast on this someday. But yeah, the bottom line should be something like this. It's inevitable. Yeah. Go with the flow and also mold your child so that వేరే ఏవి డిస్టర్బ్ అవ్వకుండా let them experience. Yeah. But in the right way, as we said, calculated risk ఉండాలి. ఏదైనా బౌండరీ వేసి should give them the freedom. If you have got the freedom, worst cases వదిలేసండి ఇక వాళ్ళని, they are very backward in the evolution. I've seen. But if you feel that your parents can understand, please let them know. And also if you want them to understand, first నువ్వు నీ లైఫ్ ని బ్యాలెన్స్ అవుట్ చేసుకో. Let them know for your own safety. Exactly. ఇప్పుడు there are many other things that are happening, but still one thing that I want to say is, నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే ఎనీథింగ్ ఇస్ యాక్సెప్టెడ్. యూ బ్యాలెన్స్ అవుట్ థింగ్స్, దెన్ వాళ్ళు కూడా
ఇట్స్ అ టూ వే. Yeah, it shouldn't be in a way where you're leaving everything of your life and then going that way. ఒక పీరియడ్ వరకు ఓకే, ఒక పీరియడ్ వరకు ఇట్స్ ఫైన్, బట్ యూ షుడ్ నో ఎంత నుంచి ఎంత వరకు ఓకే ఇట్స్ టైమ్ Yeah. నౌ ఫర్ మీ టు గెట్ టు వర్క్, జస్ట్ బ్యాలెన్స్ అవుట్ స్టఫ్. Yeah. I mean, I'm telling all this, but ఒక phase లో I did all this and I've come out. Lovely, auntie. It was a really good topic that we have discussed. So third point, mental health. అంటే with this, I think we can conclude ఈ entire topic నే మనము we can end it here. సో మేజర్గా డిప్రెషన్ అది ఓకే ఇట్స్ ఫైన్ ఉంది, బట్ యాంగ్జైటీ, దేర్ ఇస్ అ రైజ్ ఆఫ్ యాంగ్జైటీ. సో వాట్ ఈస్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ దిస్ రైజ్ ఆఫ్ మెంటల్? డెఫినెట్లీ రైజ్ అవుతుంది. Yeah. వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆన్ దిస్? Yeah, like రైజ్ ఉంది అనేది నేను ఐ వోంట్ సే ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ టు ఎన్ ఎక్స్టెంట్, బికాస్ అంత ముందుక లేదనేది కాదు, బట్ అంత ముందుకు అవేర్నెస్ తక్కువ ఉండే అండ్ ఈ లేబులింగ్ ఈ మధ్యలో ఎక్కువైపోయింది. సో బికాస్ ఆఫ్ దాట్ లైక్ ఎవ్రీబడి, ఈవెన్ ఫర్ అ స్మాల్ థింగ్ ఎవ్రీబడి సేయింగ్ లైక్ ఐఎమ్ హ్యావింగ్ డిప్రెషన్, ఐఎమ్ హ్యావింగ్ ఎన్ యాంగ్జైటీ. సో దాంతోనే ఏది రియాలిటీ ఏది అన్రియల్ అనేది అక్కడ ఒక డిస్టింక్షన్ ఇంకా వస్తలేదు. సో అక్కడ మనం కొంచెం గమనించాలి. సో ఈ నిజంగానే ఎంతవరకు లేబులింగ్ చేయాలి అండ్ దాంతో రియల్ సైన్స్ ఏంటిది, రియల్ సిమ్టమ్స్ ఏంటిది అని ఆలోచించుకున్నాక అప్పుడు మనం దాని మీద వర్క్ చేయాలి. డిప్రెషన్ దాన్ని టచ్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ యాంగ్జైటీ. Yeah. సో టచ్ అపాన్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంగ్జైటీ బికాస్ దట్స్ అ ఫనీ ఇన్సిడెంట్ దట్ ఐల్ షేర్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షీ వాస్ సేయింగ్ దట్ ఒకప్పుడు పేషెంట్స్ ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉన్నారు, దే హావ్ స్టార్టెడ్ పుట్టింగ్ నేమ్స్ అండ్ ట్యాగ్స్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఇక్కడ రాకముందే వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటారు, గూగుల్లో చూసుకుని నాకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉందని చెప్పి వస్తుంది, ఇక మేమెందుకు ఇక్కడ ఉండే అంటే వాళ్ళు అది లేకుండా కూడా దే హావ్ స్టార్టెడ్ ఇమాజినింగ్ దట్ దే హ్యావ్ ఇట్ అని అనుకోని లిటరలీ బాడీ కూడా ఇట్ స్టార్టెడ్ బిలీవింగ్ నిజంగా అది ఉందనుకోని ఇట్స్ షోయింగ్ ద సిమ్టమ్స్ అండ్ స్టఫ్. సో ఓవర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో కాజింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఆల్సో ఈ హసల్ కల్చర్ కానీ దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ యాంగ్జైటీ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ యాంగ్జైటీ? వై ఎందుకు చిన్న వాటికి ఇట్లా యాంగ్జైటీ వచ్చేస్తుంది? అంటే దర్స్ అ డిఫరెన్స్, హెల్దీ ప్రెషర్ ఈజ్ ఓకే, Yeah. బట్ యాంగ్జైటీ, వై యాంగ్జైటీ? Okay. See, first of all, pillal, when you come to this generation children feeling anxiety, అనదానికి వస్తే లైక్ పిల్లలకి ఎందుకు యాంగ్జైటీ వస్తుంది అనే దగ్గర మనం ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది అంటే లైక్ వెన్ వీ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్, when we set some expectation or when somebody sets an expectation to us or when we want things to happen so and so way, and when we know that this is not going to happen or this is not happening that way, ఓకే అలా మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మనం మీట్ కాలేము అనుకుంటామో దెన్ ఆటోమేటిక్లీ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ కమ్స్. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్? ఓకే, సో మెనీ టైమ్స్ ఐ వుడ్ సే లైక్ ఈ ఏదైతే మనం పిల్లల మీద ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ పెడుతున్నాము, సమ్ టైమ్స్ విత్ పేరెంట్స్ ఆర్ యాజ్ యూ సెడ్ సమ్ టైమ్స్ ఒక సొసైటీ లాగా కూడా పిల్లలే ఫీల్ అవుతూ ఉంటారు. దే కంపేర్ దెమ్సెల్స్ విత్ అదర్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ దే జస్ట్ పోస్ట్ సంథింగ్ అండ్ దెన్ దే సీ హౌ మెనీ లైక్స్ దే హ్యావ్ గాట్. ఇఫ్ దే హ్యావెంట్ గాట్ సమ్ లైక్స్ వాళ్ళు యాంగ్జియస్ ఫీల్ అవ్వడం. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ which like we have to sit down and talk with children. Okay, so adi actually it's like expectation which is unrealistic expectations. That is what is causing anxiety for children. And more than academic things, anxiety is happening because of the peer pressure, I would say. Academics unnai, it's a certain part unnadi, but more than that it's the peer pressure. And another thing is like as parents we need to accept children as they are. Okay, our children are not some check boxes to be ticked upon. మన పిల్లల్ని ఏదో ఇట్లా పెట్టి ఎస్ దీనికి టిక్, ఎస్ దానికి టిక్, దీనికి టిక్ అని అలా మనం టిక్కులు పెట్టుకుంటే వెళ్ళనక్కర్లేదు. ఓకే, దే ఆర్ హూ దే ఆర్. సో ఆ ఒక యాక్సెప్టెన్స్ యాజ్ పేరెంట్స్ అండ్ ఇన్ ద స్కూల్ ఆల్సో యాజ్ టీచర్స్ వెన్ దే అండర్స్టాండ్, ఆటోమేటిక్లీ ఇటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గుతుంది. అండ్ పిల్లలకు కూడా అర్థమవుతుంది దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ నాట్ డూ, అండ్ అకార్డింగ్లీ దే కెన్ స్ట్రెచ్ దెమ్సెల్స్ హౌ మచ్ ఎవర్ దే కెన్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. యూ వాంట్ టు యాడ్ సంథింగ్, యూ కెన్ యాడ్ యాజ్ అ చైల్డ్ ఆర్ యాజ్ అ స్టూడెంట్ హౌ యూ ఫెల్ట్. ప్రధానికి యాంగ్జైటీ అనేది ఆన్సర్ కాదు. అండ్ డోంట్
యూనో అది ఒక ఇట్లా బోర్డ్ పెట్టుకొని ఇట్లా నాకు ఆమె యాంగ్జియస్ అన్న ఇట్లా పెట్టుకొని కూడా అవసరం లేదు. దర్స్ అ డిఫరెన్స్ హెల్దీ ప్రెషర్ అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు హ్యావింగ్ దట్ ప్రెషర్ బిఫోర్ ఎగ్జామ్స్ ఇస్ నాట్ యాంగ్జైటీ, ఇట్ ఇస్ హెల్దీ ప్రెషర్, అది ఉండాలి. అట్లనే ఒక హ్యూమన్ అనేటువంటి ఎవాల్వ్ అవుతుంటాడు. బట్ ఒక ఇన్స్టాగ్రామ్లో నువ్వు పిక్ అప్లోడ్ చేసి నీకు అది నువ్వు అనుకున్న 1000 likes రాకుండా 100 వచ్చినా కూడా దట్ ఈస్ యాంగ్జైటీ, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. నో, యూ నీడ్ హెల్దీ ప్రెషర్ బట్ యూ డోంట్ నీడ్ యాంగ్జైటీ. నీకు యాంగ్జైటీ వస్తుందంటే ఇఫ్ యూ వాంట్ మీ టు ఆస్క్ అన్ యాక్షనబుల్ స్టెప్, స్టాప్ థింకింగ్ అబౌట్ దట్. వెన్ యూ కెనాట్ చేంజ్ ఇట్, నీ చేతిలో లేనప్పుడు వై డూ యూ వాంట్ టు థింక్ అబౌట్ దట్? సరే అయితే కానీ చూద్దాం. ఫ్లిప్ సైడ్ ఉంటుంది కదా, నువ్వు అవుతుంది అని ఎంత బిలీవ్ చేసి యాంగ్జైటీ తీసుకుంటున్నావో అది కాదు అని కూడా నువ్వు అనుకోవచ్చు కదా. దే ఆర్ 50-50 ఛాన్సెస్ కదా. సో ఐ మీన్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్ విత్ టైమ్, అలవాటు అయిపోతుంది నీకు. ఇట్స్ ఆల్ ఫైన్, ఎవ్రీథింగ్. ఐ మీన్ ఇట్స్ నీకు ఐదర్ యుల్ విన్ ఆర్ యుల్ లెసన్, సింపుల్ అంతే. సో ఐ మీన్ యూ కెన్, if you can change it, otherwise just accept it and move on. That's yeah. it. So and also next step is depression అయితే once if you have cut down the anxiety, I think depression కి నువ్వు ఇంకెళ్ళవు. And some other cause of depressions are, I mean, it's okay. See, the answer is as it is. When you accept as it is, I don't think a mental health issue would rather, but even if it is coming, you have professionals to talk to. Yeah. So parents ki what I want to say is your child can never open up in front of you. And they don't even feel like opening up. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ ఆఫ్ ద డోర్ మై డాడ్ ఇస్ సైకాలజిస్ట్. నేను ఓపెన్ అప్ అవ్వాలంటే కూడా నాకు ఎట్లా ఉంటుంది అంటే, నా ప్రాబ్లం మా డాడీకి చెప్పి షుడ్ ఐ మేక్ హిమ్ ఫీల్ లైక్ ఇట్లా. మా డాడ్ డెఫినెట్లీ బీయింగ్ ఎ చైల్డ్ తనకి నేను కాబట్టి కొంచెం వరి అనేది ఉంటుంది. సో బట్ ఇఫ్ ఎ థెరపిస్ట్ చెప్తే అతను ఉండకపోవచ్చు. సో ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్. నాకు అది ఏం బ్యాగేజ్ ఉండదు వెనకాల. లైక్ నేను మా డాడ్కి చెప్పి తనకెందుకు వరి ఇవ్వడం అడిషనల్ అని కాకుండా థెరపిస్ట్తో మాట్లాడిన అనుకోండి, అది అక్కడనే ఉంటుంది. Because he's not treating you with emotions. Atla. Just like how, a surgeon is never allowed to, ante they don't operate on their own family members. Endukante, in the movie it is said that vaadi shake it, but on the patient, a patient and cheyagaltadu. So it's something that I want to say, there are people who can give you right therapy. Go for them. Yeah. And all choosing adi kuda neeku right choose chesukovalo inka. So this one, if you don't want to talk to your parents, you have specialists who can do that. Go and talk to them, it's fine. So if you want to add anything to this, please. Like not for depression, but I would like to talk about feelings in general. Okay, because like ఇది మనం యంగ్ ఏజ్ నుంచి ఆర్ ఇన్ ద స్టార్టింగ్ నుంచి యాజ్ పేరెంట్స్ మనం వ్యాలిడేటింగ్ చైల్డ్స్ ఫీలింగ్స్, అంటే పిల్లల ఫీలింగ్స్ని మనం నార్మలైజ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో పిల్లలు వాళ్ళు ఏడ్చినా కోపడ్డా, ఏం చెప్తామంటే పిల్లలు ఏడవగానే అలా ఏడుస్తారా, అలా కోపడతారా, అలా నువ్వు నాతో మాట్లాడకు, ఓకే అలా చెల్లితో బిహేవ్ చేస్తారా, అంత ఇట్లా ఇదిగా మాట్లాడతారా. సో మా జనరేషన్లో కూడా అవే జరిగినాయి. ఓకే, మన ఫీలింగ్స్ని వ్యాలిడేట్ కాలేదు. ఓకే, అండ్ సమ్వేర్ వీ హ్యావ్ గ్రోన్ అప్ టు కీప్ అవర్ ఫీలింగ్స్ షట్ ఇన్ అ బాక్స్ సమ్వేర్. ఓకే, బట్ ఈ జనరేషన్ దే నీడ్ మోర్ ఆఫ్ వ్యాలిడేషన్ ఇన్ ద సెన్స్ ఏంటిదంటే వాళ్ళ ఫీలింగ్ని మనం ఏం చేయాలంటే ఇది రైటా రాంగా, ఇలా ఉండాలా ఇలా ఉండొద్దా అని మాట్లాడకుండా జస్ట్ టెల్ టు ద చైల్డ్ దాట్ ఆల్ ఫీలింగ్స్ ఆర్ వెల్కమ్. ఒక చైల్డ్ ఏడుస్తున్నాడు, ఏదో పోయింది, ఏదో దొరకట్లేదు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉందో, రేపు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నేను అవి సబ్మిట్ చేయలేకపోతున్నానని ఏడుస్తున్నప్పుడు, హే అలా ఏడవకు, ఇంత టైం ఉండే ఇంతసేపు ఉండే నువ్వు చేయకుండా ఇప్పుడు కూర్చొని ఏడుస్తావా. సో ఇటువంటిది చేస్తే వీఆర్ నాట్ హెల్పింగ్ ద చైల్డ్ డీల్ విత్ దట్ ఇమోషన్. యాజ్ అ పేరెంట్ వాట్ వీ నీడ్ టు డూ, చైల్డ్ దగ్గర పోయి కూర్చొని ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్, ఓ రేపు నీకు ప్రాజెక్ట్ ఉంది, నువ్వు ఇప్పుడు అది కంప్లీట్ చేయలే కాబట్టి నీకు ఇప్పుడు ఒకలాంటి భయం వస్తూ ఉంది, ఆ భయంతో నీకు ఇప్పుడు ఏడుపు వస్తూ ఉంది. సో ఫస్ట్ గివ్ నేమ్స్ టు దోస్ ఫీలింగ్స్ అండ్ సిట్ అండ్ టాక్ విత్ ద చైల్డ్. ఏం చేద్దాం, ఓకే లెట్ చైల్డ్ టాక్ అబౌట్ డీలింగ్ దోస్ ఎమోషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అదేదో ఒక కార్పెట్ కింద బ్రష్ చేసి పెట్టినట్టు అలా బ్రష్ చేసి పెడతా ఉంటే ఓవర్ లేటర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్ లాగా స్టింక్ అవుతుంది. సో ఇన్ అన్ ఎర్లీ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఐ వాంట్ పేరెంట్స్ టు సిట్ డౌన్ ఎట్ హోమ్ అండ్ టాక్ అబౌట్ ఫీలింగ్స్
అండ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు దీని. వెన్ యూ టీచ్ చిల్డ్రన్ హౌ టు మేనేజ్, హౌ టు గెట్ అవేర్ ఆఫ్ దేర్ ఫీలింగ్స్, ఈక్యూ, ఇమోషనల్ ఇంటెలిజెంట్ కోషియంట్, ఇప్పుడు దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ దాన్ ఐక్యూ. That is what the present research is telling. So let us work on developing this emotional intelligence in our children. And the best way is to welcome all feelings. Okay, like a guest. ఒక గెస్ట్ ఇంటికి వస్తే ఏం చేస్తాం, కొద్దిగా సేపు చాయ్ తాగుతాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు కొద్దిగా సేపు మనతో ఉండేసి వెళ్ళిపోతారు. సో అలానే చైల్డ్కి ఒక యాంగర్ వచ్చింది, ఎవరితోనైనా జెలసీ అనిపించింది, ఎవరితోనైనా కోపం వచ్చింది, సమ్టైమ్స్ దే ఆర్ ఎక్సైటెడ్ ఆల్సో, దే ఆర్ హ్యాపీ ఆల్సో. ఒక్కొక్కసారి పిల్లలు చాలా హ్యాపీగా అరుస్తూ ఉంటే కూడా మనం పేరెంట్స్కి చికాకు వస్తుంది, ఇదేంటి ఇంత సౌండ్ చేస్తున్నారు ఇంట్లో అని. ఇట్స్ అ ఫీలింగ్ ఫర్ దెమ్, దే ఆర్ ఎక్సైటెడ్. సో యాక్సెప్ట్ ఆల్ ఫీలింగ్స్, లెట్ దెమ్ బీ, let feelings be with the feeling, sit with the feeling. And parents, in your own life also, you also start learning how to deal with your own emotions. And once you do that, మనం పిల్లలకి కూడా అది నేర్పియగలం. Emotions are our friends. They are there in our life to communicate something to us, to teach us something to us. If you can remember, మన లైఫ్లో మనం ఎవ్రీ టైం ఒక డిఫికల్ట్ ఫీలింగ్తో మనం పాస్ అయ్యి ఎప్పుడైతే వెళ్తామో మనం వన్ స్టెప్ మెచ్యూర్ అవుతాం మన లైఫ్లో దాన్ ది పాస్ట్ పర్సన్. So feelings always come to tell us something, to teach us something, to make us a better person. Okay, it moves us, it makes us to think about ourselves, it makes us grow. So treat feelings in children also like that. When we start treating like that, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా I think we will have the connection to get it back. So actually I would love to recommend a movie, Inside Out అని ఉంటుంది. If you Yes. want to understand more about feelings and how they work, Yeah. Disney picks the Inside Out అని movie. It's a must watch for everyone. You should actually check that out. Recently part 2 కూడా Part 2 కూడా వచ్చింది. వచ్చింది. The You should actually feeling check that out. anxiety Exactly. taking over. అంటే ఆ మూవీ చూసినాక ఐ స్టార్టెడ్ సీయింగ్ ఫీలింగ్స్ యాజ్ సంథింగ్, ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ నుంచి చూడడం నాకు స్టార్ట్ అయింది. సో ఇఫ్ యూ హావ్ నాట్ వాచ్డ్ ఇట్ యెట్, Watch it with your child if you వాచ్ ఇట్ can. విత్ యువర్ చైల్డ్. సో యూ విల్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ About during it. movies. Actually ఇది ఒక యాక్షనబుల్ స్టెప్. We are going to now get into actionable steps actually. So this is one of that. Yeah. Have movie time. Movie time అంటే థియేటర్స్కి వెళ్ళి ముచ్చట పెట్టడం అని కాదు, బట్ when you're having movie time at your place కూడా ఒక మూవీ తీసుకొని you select a movie where you both can have a common point to have a conversation. Yes. I think it will be better. పేరెంట్ నచ్చే మూవీ కంటే ఒక చైల్డ్కి నచ్చే మూవీ పేరెంట్ తీసుకొని Yeah. పేరెంట్ మాట్లాడితే ఇంకా he'll get connected. Yes. So I think I will get into the actionable steps, but anything that you want to add more to the mental health and stuff. So we are done with anxiety, depression, what else? Yes, stress ఇవన్నీ కూడా I think ఇవన్నీ దాంట్లో The mental health is all about like how the culture in the family is. Okay. As a parent, నేను నా హ్యాపీనెస్ కోసం, నా మీ టైం కోసం నేను ఏమైనా చేస్తున్నానా, చైల్డ్కి ఏమైనా అది రిఫ్లెక్ట్ అవుతుందా, ఓకే, హౌ ఐఎమ్ డీలింగ్ విత్ మై ఓన్ స్టఫ్, that plays a major role. Okay, so you start simple mindfulness exercises or something. మీకు ఏది ఇష్టమో అది చేయండి. మీ జాబ్, మీ పనులు, మీ చాలా టెన్షన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఉన్నా కూడా మీకు మ్యూజిక్ నచ్చితే కొద్దిగా సేపు మ్యూజిక్ వినండి at home. Okay, if you like dancing, dance for some time. Sorry for interrupting, but this is also something which we can put into the actionable steps. Find a common habit. Find a common habit, but of course have something that moves you in your life. You can have various habits, but at least oka habit you find something like that where parenting a child common undi, they can share it. For example, I can cook. So when I cook with my mom, I learn something from Yes, her. yes. She learns something from me. Obviously, Yeah. you'll have something to learn from everybody. Yes. So at like a common interest, you can share. Common You can start something with it. So these are some actionable steps. Yes. If ఇద్దరు కలిసి you're going for a pool, swimming pool కి వెళ్తుంటే you can go. ఆ midway you'll have some conversations. Conversations. So that's how you can start. మెల్లమెల్లగా when you break the ice, things will become so simple. But start లోనే trouble ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్ అయిపోతే ఇంకా బండి స్మూత్ వెళ్ళిపోతుంది. Yes, yes. Yeah, I mean we'll get into the actionable steps thing. Yeah. Yeah, this is what I want to say. And also ఈ మెంటల్ హెల్త్ అనేసరికి just one point I want to add and end this thing. So అంటే what I want to say, it's fine to label. Okay, label చేయి, బట్ ఇక అది లేబుల్ చేసినాక సెకండ్ స్టెప్ ఏంటంటే పట్టుకొని ఉగకు. when you have a problem, don't
ఇక ప్రాబ్లం అని చెప్పకు, బికాస్ ద మోర్ యూ ఎంఫసైజ్ ఆన్ దట్ పాయింట్ ఏమైపోతుందంటే అక్కడ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు, నువ్వే పెద్ద ప్రాబ్లం. దట్ యూఆర్ థింకింగ్ దట్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, షట్ అప్ అండ్ గో సాల్వ్, సింపుల్. బట్ ప్రాబ్లం ఉంది అనుకున్నాను, యూ కెన్ నెవర్ సాల్వ్ ఇట్. ఇంకా అది లోపలికి వెళ్ళిపోతున్నట్టు. సో find some steps to solve. It's okay to realize that you have a problem. I remember something like when in your conversations, okay, whenever you're talking to others, okay, talk 2 things about what is not happening good in your life. Talk 8 things about what good is happening. So that way, like, our focus is always at the brighter side of the life. ఒక బుక్ నేను రీసెంట్ చదువుతున్నాను, ఇట్స్ బై డేల్ కార్నెగీ. ఆ బుక్ అంతా చదివినా బట్ నాకు ఎందుకు ఆ 5 books లో ఒక్క బుక్ ఎక్కలేదు. బట్ దెన్ లాస్ట్ ఇండెక్స్ మీద ఒక కోట్ ఉంటుంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్. బట్ దట్ లిటరలీ మేడ్ డిఫరెన్స్. Sometimes we focus more on what we don't have than what we have. Small things like the air that we breathe, your hand moves, these are really really good blessings. You only realize when you don't have eyebrows under. So in the same way, little things, value them. So yes, look at the brighter side. So yeah, we'll now get into the actionable steps. So one actionable, like we already spoke about, like finding a common interest. That is something that parents can you name some habits? And ఇప్పుడు everything that works in west doesn't work in east. Number 1. So something which can work for east. See, for us, like finding common interest. You cannot ask your child, let's go for skiing. Adi mana aisaledu. So something which see, cooking is something that you can do together. Like నేను మా పిల్లలతో ఏం చేస్తా ఉంటా అంటే, like we watch movies together as such, like what they see. ఇప్పుడు recently I have to tell, there is some Friends, ఒక Friends series ఉంటుంది. So I saw my daughter starting to watch that. So I asked, what is this? She used to watch and she used to laugh, and I was curious because నేను బయట curious, yeah. This is one point that I forgot to say. Be curious. Especially what's happening with your kids, because kids are necessarily, they don't come and feel like saying, but you be curious, adagandi. Yes, I think this thing can solve many problems. You be curious about what's happening, బట్ మరీ సస్పీషియస్ ఉండకుండా ఇక్కడ ఏది క్యూరియస్ ఉండాలో ఆ విషయంలో అంటే చాలు. సారీ, సో ఐ వాస్ క్యూరియస్ అసలు వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ అందులో ఏమి నువ్వు అన్నట్టు ఆ డేటింగ్ కల్చర్ అవన్నీ కూడా ఉండే. సో ఐ రియలీ వాంటెడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ దాట్స్ వెన్ లైక్ వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్, ఇట్ బికేమ్ బోత్ ఆఫ్ అవర్ కనెక్టింగ్ థింగ్. సో నౌ వీ వాచ్ టుగెదర్ ద సిరీస్, అండ్ ఇట్స్ సంథింగ్ వేర్ వీ టాక్ ఆల్సో about the series. That somewhere connection happens. So ala oka common things, it's not that it should be something very good also. Okay, something very unproductive thing also, like watching together something nonsensical also. Like can you give, ante as I told, etlundali kattu chesla undali, inka actionable step ante చూసి వెళ్ళిపో ఇట్లా చేసి ఇంకా brain వాడుకో. So watch together something, watching movies together, watching movies or and that series, is something that interests your child, interest both of you. Or if you don't interest also, try to find an inclination, try to find, and automatically next what happens is when we say something, let's watch, children show interest. Okay, and there are first give, then you can expect. Yeah. So that is something. Listening to music that kids are listening. Actually I think that's really good. At one point నాకు మా పాప K-pop అనేది వింటా ఉండే. At one point it used to irritate me like anything. Oh my god, it still irritates many boys. Yeah, oh my god, what is this noise, what is this high pitched tone and all. But somehow I put aside my this thing and I used to listen. So slowly what happened, while we are going on a car and all, one song of your interest, one song of my interest, one song of daddy's interest. So my husband, he used to play all what Ilayaraja. So can it also be like 2 songs of their interest and one song one of Ilayaraja, one A.R. Rahman, one K-pop, one Bollywood. No, I think కొంచెం adjust అవ్వాలి పిల్లల కోసం పాపం. So 2 songs of K-pop, one song of your choice. So that's how common things, and they also start liking. They also start liking the things that మనం ఏదో పైనుంచి దిద్దడం కాదు. ఓకే, మీరు చూసేది అసలు వేస్ట్, మేము వినేది బెస్ట్ అనేది కాకుండా వీ క్యాన్ హ్యావ్ లైక్ ఎంజాయ్ ఈచ్ అదర్స్ మ్యూజిక్. దట్స్ హౌ వీ డూ. Find some hobbies like painting, walking together, going for a walk, together, doing yoga together. Okay, yoga can be applied for if child likes it, or if not, whatever exercises child they are doing. Koncham parents kuda koncham if they are not comfortable doing yoga, it might not apply for everyone. But walking is fine. Walking and or doing some workout together physically. Even it can be dance also.
putting on some music and dancing also. ఇప్పుడు నేను ఈ దీంట్లో వాట్ ఐ వాంట్ సేస్ మోస్ట్లీ 90% డూ సంథింగ్ విచ్ ఇంట్రెస్ట్ యువర్ చైల్డ్ ఫస్ట్. కీప్ దాట్ థింగ్ ఇన్ మైండ్. Yeah, it's a mutual thing. That's what I must say. It should be mutual. Yeah, and even like we can find out from their interest, and slowly the interest will flow towards our interest. That's what I'm trying to tell. Yeah, as you సో said. హౌ మెనీ డిడ్ వి గెట్ అవుట్ ఆఫ్ దిస్? ఒకటి వచ్చేసి కలిసి నడవడము, వాక్స్కి వెళ్ళడము, ఇఫ్ పాసిబుల్ కుకింగ్. స్టార్ట్ విత్ సంథింగ్ చిన్న చిన్న స్టార్ట్ చేసుకోవచ్చు కదా. లైక్ ఇఫ్ యూ కెన్ గెట్ అ బ్రెడ్ అండ్ స్టఫ్, దాని మీద చిన్న క్రీమ్ తెచ్చుకొని యూ కెన్ డూ సమ్ డెకరేషన్స్ ఆన్ ద కేక్. ఐ థింక్ దట్స్ వెరీ ఈజీ. ఇట్స్ సేఫ్ ఆల్సో. సో ఇట్స్ ఫన్ ఫర్ కిడ్స్ కూడా. మంచి క్రియేటివ్ గా దే కెన్ డూ స్టఫ్. బిర్యానీ చేయమని అనట్లే, బట్ స్టిల్ కేక్ ఇస్ ఫైన్. అండ్ వాట్ వాజ్ ద థర్డ్ థింగ్? ఫైండింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఇఫ్ పాసిబుల్. What was the fourth thing? Hobbies, finding out some common hobbies also. Okay, common hobbies, arts and arts, painting avi. And other thing I wanted to tell you, these are the ways you can spend time. Okay, apart from that, movies also. Yeah, apart from that, like I would like to emphasize on, like I told, who you are as a parent when you are with that child. Okay, see, I would call this something like having a special time with the child. Okay, it's something which you need not tell to the child also, but you can have a special time with the child. And ఆ స్పెషల్ టైంలో పేరెంట్కి మనకేం ఎజెండా ఉండొద్దు. లైక్ ఈ టైంలో నేను ఇప్పుడు చైల్డ్తో కూర్చొని ఇదేదో టీచ్ చేయాలి, దీని గురించి ఏదో లెక్చర్ చేయాలి, అలాంటివి కాకుండా జస్ట్ కీప్ యువర్ మౌత్ షట్ and just listen to the child. Whatever the child wants to start, మీ దగ్గర కూర్చోండి. You don't start any conversation. Let the child start the conversation and you just add on to that conversation. Like ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోగానే మనం ఏం చేస్తాం? Okay, we will just start the conversation and we will stay in tune with the conversation. You don't want to teach something. ఒక ఎజెండా లేకుండా, ఒక టీచింగ్ గోల్ లేకుండా అలాంటి ఒక స్పెషల్ టైం స్పెండ్ చేయండి. వేర్ యు ఆర్ నాట్ కరెక్టింగ్ అ చైల్డ్, వేర్ యు ఆర్ నాట్ ట్రయింగ్ టు మేక్ ద చైల్డ్ డూ సంథింగ్ రైట్. ఆర్ సో మెజారిటీ ఆఫ్ ద టైం మన కనెక్షన్ ఇక్కడ మిస్ అవుతుంది. బికాస్ వెన్ ఎవర్ we are trying to spend time with the child, we want to teach the child something. ఓకే, అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. బికాస్ ద మూమెంట్ వి స్టార్ట్ టెలింగ్, నువ్వు ఇలా ఉండాలి నాన్న, ఇగో నువ్వు పొద్దున్న లేస్తలేవు, పొద్దున్న లేవాలి, కొంచెం కనెక్షన్ వచ్చింది అనుకోగానే పేరెంట్స్ స్టార్ట్ కరెక్టింగ్ ద చైల్డ్ అండ్ చైల్డ్ గెట్స్ కట్ ఆఫ్. అబ్బా మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళు అని, అబ్బా వీళ్ళ దగ్గర ఇంకా కూర్చొని వద్దు, లేచిపోదామని లేచిపోతారు పిల్లలు. అండ్ ఆల్సో ఇన్ అటెన్షన్ కమ్యూనికేషన్ కూడా వాట్ ఐ లెర్న్డ్ ఇస్ గివ్ ఎనీథింగ్ లైక్ షుగర్ క్యాండీస్. చిన్నగా స్వీట్ గా ఈజీగా ఉండాలి. దెన్ మెల్లమెల్ల యూ కెన్ ఇంక్రీజ్ ఇంటెన్సిటీ. Yeah, when you're talking to a child, don't make correction as the agenda. Inside, as let's have that curiosity, let's have connection as the agenda. అలా కూర్చొని మనం అప్పుడు స్పెషల్ టైం, అప్పుడు అది క్వాలిటీ టైం అవుతుంది. కరెక్షన్ చేసుకునే టైం వేరే ఉంటుంది. Okay, but when you're planning, just when you're going on a ride, just talk. We play truth and dare games with our children. Okay, they love to ask Trust us. Me, they never tell you the truth. I don't know about other children, but we do play. And like when you spoke about the relationship one vachinappudu, our children asked about myself and my husband relationship, how you met, what happened, what this, and we freely share all that. So share a part of your life also with them. Okay, something where like there is one movie, Sushant Singh Rajput, what is that movie? Chichore. Yeah, there he says, talk about your failures than your success stories. So talk about your hardships, your fail, not in a kind of preaching way, not in a kind of ఏదో నా లైఫ్ ఇంత గొప్పగా ఉంది అని కాకుండా, అలా ఛాన్స్ దొరికినప్పుడు, అటువంటి అప్పుడు అలా డీప్ కాన్వర్జేషన్కి వెళ్ళి షేర్ చేయండి. దెన్ డీప్ కనెక్షన్స్ హ్యాపన్. ఓకే, ఊరికే డైలీ చెప్పొద్దు నేను ఇలా చేశాను, మా డాడీ నాకు 10 రూపీసే ఇచ్చేటోడు. డైలీ చెప్తే దాని వాల్యూ పోతుంది. వన్స్ ఇన్ అ వైల్ వెన్ యు ఆర్ ఇన్ అ డీప్ కాన్వర్జేషన్ అలా టచ్ చేసి వెళ్ళాలి. అది చాలా ఇట్లా డీప్గా ఉండిపోతుంది. వన్ మోర్ థింగ్ ఇస్, ఇఫ్ యూ లవ్ రీడింగ్ బుక్స్, you can love reading books together. Okay, recently I got a series of
Japanese novels which are translated in English. Okay, it's a nice set of novels. Before the coffee gets cold, and it's a series where time travel jaruguta untadi. So myself and my daughter, we both are reading together that, and we both share that. She And reads, also, sorry for interrupting. Mane much for the point. If you want to drop some book suggestions, Yeah. I mean, kids ki I don't think nowadays people are mostly reading books అనుకోవట్లేదు, but parents కి general గా అంటే not to learn something, అట్లా just fun suggestion లాగా, Okay. just random. One is very nice book, but of course it is for little children. But దాంతో Toto Chan అని ఒక book ఉంటది. A girl in the like a train. Toto Chan, and it's again a Japanese novel. A very beautiful book. Again, another one is Jonathan Livingston Seagull అని ఒక book ఉంటది by Okay. Richard Blash, I think. It's again a beautiful novel. I think it's both, even parent and a child can connect. Okay, so ఇటువంటి books we can read. Diary of Anne Frank. Books like Harry Potter also can I be think read that is together. that is good. So both the things. See, we need to, instead of we telling how life hard is, నీకు ఇంత అన్నం దొరుకుతుంది, నువ్వు వేస్ట్ చేస్తున్నావు అనేది మనం ఎన్ని 10 సార్లు చెప్తే డజంట్ వాల్యూ ఉండదు. బట్ ఇఫ్ దే రీడ్ దట్ బుక్ అండ్ దెన్ దే ఫీల్ దట్ సంథింగ్ మూవ్స్ ఇన్ దెమ్, ఆటోమేటిక్లీ ఇది అవుతుంది. Lovely, lovely. Actually, we should include this. Drop your 3 movie suggestions and 3 book suggestions. Atla we should include it in the podcast. We'll remember it. And also, what's the time now? 4. Random 4 AM thought ఒకటి చెప్తాను. And if it's really rude, chop it off. Okay. So if a parent is listening to this, and if they're definitely 60% అనుకుంటారు, నీకేం తెలుసా నొప్పి, కంట తెలుస్తారా పిల్లల్ని, నువ్వు మంచిగా చెప్తున్నావు, చెప్పేటోడికి ఏమున్నది. If you feel something like that, okay, I agree to whatever you have said. That is true, but I also know that these points, at least 60%, 70%, and it will help you. So our viewpoint in చూడకుండా, just okay, even if I spoke some shit, if you feel that దీంట్లో ఏమన్నా పనికొచ్చేది ఉంది, ఓకే, ఇప్పుడు మాట్లాడి తీసుకోండి. Please don't judge and stuff. Okay. Let's get back. Yeah, see, parenting itself, it's there for us to grow. I feel that I am a parent as many years as my daughter. So atla I am also growing. My daughter is also growing along with me. Ala oka తీసుకుంటే the journey is beautiful then. When you are ready to grow and learn together, our journey it's different. And also it is something like this, right? Many people become fathers, but only few becomes dads. And it's easy to become father, but it's so tough to be a dad. And so yeah, I mean, mom, anything is fine. So yeah, I think actionable steps we have covered much on these things. Yeah, quality. The quality is yeah, more important than what you do and how you do. It's in okay. all aspects of life. If I'm Yeah. Any closing notes? Closing notes, like I would like to tell one thing is have faith. Have faith in your child and be relaxed. Even if you get stressed, nothing is going to change. You're not in control of everything of what is happening to your child. And it's not, as parents, it's not your responsibility to make your child always happy. They are going to have their ups and downs. Okay. And you are not the person who's going to make the path for them. They have to form their own path. So have that faith in the child and keep that communication channel open, that connection channel open, always open. Do whatever you can to keep it open. Even if you shout, hit, or get angry on your child, reconcile again. It's you who has to reconcile. Child ki appade ardham kaadu. So it's as a parent, because in this generation I'm seeing it's the children who are adjusting and adapting more than the parents. Is it? Yeah. Okay. With terms of the Coming from the viewpoint of tantrums. a parent, I feel it's not usual, but okay. Yeah, the tantrums that parents throw. It's the children who adapt. Okay, let it be anedi. So let it come from us also, and have faith. Have faith in your child. Your child is there, a soul with all those qualities, with all those beautiful things that he or she has come to live in this world. So have faith. Encourage. That's it. Lovely. And I want to drop a couple of movie suggestions, because to me, movies do teach a lot, I believe. Books, movies. So
I mean, you can watch it with your child. Number One Pursuit of Happiness, and it's Yeah. by Will Smith. It's a Yes. really good movie. It shows a bond between father and son. Life is beautiful. That's a very emotional story. Not the Telugu one. Yeah. It's a Hollywood movie. Life is Again, the beautiful. Holocaust one. Huh. Yeah. That one is good. And the third one is Children of Heaven, an Iranian movie. Mm. You can actually watch that. These three movies, I think, are really good to watch with your children. Just go Yeah. ahead. You'll get it on platforms. Just do watch it, and you'll see the difference. Their eyes will speak. Thanks for being here, and it was lovely talking with you. And I myself got a couple of insights, and I hope I made you feel comfortable and stuff. I know చాలా ఇంగ్లీష్ వాడినాను, బట్ I'll try my best to minimize it. అంటే ఒక్కడేలా అయిపోదు, మినిమైజ్ చేసుకుంటాను. ఐ ట్రై టు యూస్ గ్రాంధికమైన తెలుగు కాకపోయినా ఒక కొంచెం తెలుగు యూజ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఇఫ్ యూ స్టేడ్ అంటిల్ హియర్, ఇట్ మీన్స్ you're not the regular crowd, definitely. So thank you so much. I don't know how to Thank end you. Thank things you and for all. Yeah. inviting me and thank you for having Uh, this conversation. Lovely it was. My Nice. pleasure.